నువ్వు 100 మందిని ఏడిపించి దర్జాగా బతికేయొచ్చు. చట్టం కళ్ళు గప్పొచ్చు. తప్పు చేసి డబ్బుతో ధర్మాన్ని కొనొచ్చు. కానీ నువ్వు మూసిన గదిలో తప్పు చేసినా సరే పంచభూతాలు నిన్ను చూస్తూనే ఉంటాయి. ప్రకృతిని తప్పుల్ని నిశ్శబ్దంగా రికార్డు చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు శిక్షలు అమలు చేస్తూనే ఉంటుంది. అది ఎలా జరుగుతుందో, మనం ప్రకృతి పోలీసింగ్లో ఎలా బతుకుతున్నామో సుప్రసిద్ధ కర్మ సిద్ధాంతకర్త సంతోష్ బుద్ధ మనకు చెప్పబోతున్నారు. అనంతగిరి అడవుల నిశ్శబ్దంలో పంచభూతాల సాక్షిగా ప్రకృతి ఒడిలో మునుపెన్నడూ చూడని ఒక మహాసత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రండి, ప్రకృతిలోనే పరమ సత్యాన్ని అర్థం చేసుకుందాం. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. ఇప్పుడు నేను భగవద్గీతలో ఉన్న ఒక పద్యాన్ని మీకు ఉదాహరించాను. దాని అర్థం ఏంటి అంటే, మనిషి అహంకారంతో అనుకుంటాడట, నేను చేసే ప్రతిదీ కూడా నేను సాధించిందంతా నా వల్లనే, అంతా నేనే అని. కానీ వాస్తవానికి మన చుట్టూ జరిగేది, మనం అనుభవించేదంతా ప్రకృతి మనకిచ్చేదే. ఆ విషయం భగవద్గీత చెప్తుంది. మరి ఈ ప్రస్తావన ఎందుకు ఇవ్వాలా అంటే, ఏంటి చెట్లేంటి కొండలేంటి అనుకుంటున్నారా? ఇవాళ నేను అనంతగిరి కొండల్లో ఉన్నాను, ప్రకృతి మధ్యలో ఉన్నాను. ఎందుకు అంటే, ఈ సకల చరాచర సృష్టి ప్రపంచం, ఈ ప్రకృతే మనిషిని నడిపిస్తోంది. మనకి ఏది ఇచ్చినా ప్రకృతే ఇస్తుంది. మనం ఎవరికైనా అన్యాయం చేసినా ప్రకృతి దాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి మనకు రికవరీ ఎలా చేస్తుంది ప్రకృతి. ఒకరికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుంది, మనకు రావాల్సిన దాన్ని మనకు తెలిగి అత్యంత ఎక్కువ వడ్డీతో సహా ఎలా ఇస్తుంది అనేదే ఇవాళ. అంటే పంచభూతాలు మనిషి జీవితంలో ఎలా తోడ్పడతాయి, ఎలా తిరిగిస్తాయి, ఇదంతా ఏంటి అంటే కర్మ సిద్ధాంతమే. ఈ కర్మ సిద్ధాంత ప్రచారకర్త ఎవరైతే మన సంతోష్ బుద్ధ గుర్తున్నాడు కదా, మన ఈ యొక్క ఛానల్లో ఎన్నో సిరీస్లుగా చేస్తున్నాం. అంటే కర్మ సిద్ధాంతాన్ని భూమార్గం పట్టించిన ఒక సాధారణమైన, ఒకప్పుడు బస్ కండక్టర్గా చేసి ఆ తర్వాత కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ మనందరికీ ఎంతో జ్ఞానాన్ని పంచుతున్న సంతోష్ బుద్ధ ఇవాళ మనతో ఉన్నారు. గురుగారు రండి, నమస్కారం. నమస్తే. సో వెల్కమ్ గురుగారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, సూపర్. సో అద్భుతం గురుగారు. సో ఇవాళ ప్రకృతి, మీరు ఎప్పుడు చెప్తుంటారు ప్రకృతే ప్రతిదీ మనకి ఇస్తుంది, తీసుకుంటుంది, మనదేం లేదు, నిమిత్తం మాత్రం అని చెప్తుంటారు మీరు. అసలు ఏది ప్రకృతి? ప్రకృతి అంటే ఏంటి? సో థ్యాంక్ యూ, నాకు మళ్ళీ ఒకసారి ఈ ప్రకృతిలోకి తీసుకొచ్చి, అదే మీరు ప్రకృతి అన్నారు కాబట్టి ప్రకృతిలోకి తీసుకొచ్చి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినందుకు గురుగారు, ప్రేక్షకులకు, మీకు, మీ మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు. సో ఇక్కడ మనం ఒక సత్యం తెలుసుకోవాలి సార్. ఇక్కడ గురూజీ ఒక సత్యం ఏంటంటే, ఒక పదం ఉంటుంది. పదం ఏంటంటే ఏమిటి. ఏమిటి అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకే, మన నోట్లోకి వెళ్ళి రాకూడని పదం ఉండాలి. అంటే ఫస్ట్ మనము పొద్దున ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు, ఎవరైనా చూసే వాళ్ళు ప్రేక్షకులు కూడా గోడ మీద రాసుకోవాలి పొద్దున, ఏమిటి అనేది నా చేతుల్లో ఉంటుంది. ఎట్లా అనేది నాకు సంబంధించింది కాదు, ఆ వాక్యే నా నోట్లోకి రావద్దు. ఇది ఎలా జరుగుతుంది, ఇది మరి రేపు ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా అని అంటాం కదా సార్. ఆ పదము మన నోట్లోకి వెళ్ళి రాకూడదు. ఇప్పుడు ఒక రైతు భూమిలో విత్తనం పెట్టిన తర్వాత చెట్టు ఎట్లా పెరుగుతుందని అనుకుంటాడా? మరి చెట్టు పెరిగే దశలో చెట్టు పెరుగుతుంది, కాయ కాస్తుంది, పువ్వు వస్తుంది, కాయ కాస్తుంది, పిందె అయిన తర్వాత కాయ పండుగ మారుతుంది, పరిపక్వత వచ్చిన తర్వాత ఫలం వస్తుంది. సో ఈ దశలో మనిషి చేతులు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే ఏమిటి అన్నది అంటే, ఇక్కడ రైతు ఎక్కడ ఉన్నాడు సార్? ఓన్లీ యాక్షన్లోనే ఉన్నాడు. అంటే రైతు విత్తనం నాటే అంటే ఎక్కడైతే ఆ భూమిని కల్టివేట్ చేసి శుద్ధి చేసి విత్తనం నాటుతాడో తన వరకు తన పరిధి
అంతే. ఎట్లా అనేది మన సంబంధించింది కాదు. ఆ ఎట్లా అనేది ఏం జరుగుతుందంటే మొత్తం కర్మ జరిగిన తర్వాత, అంటే మనిషి ఎప్పుడైతే యాక్షన్ జరిగిన తర్వాత ఆ ఫలితం ఉద్భవించిన తర్వాత ఫలితాన్ని ఎట్లా నిర్ణయించనో దైవం నిర్ణయిస్తుంది. ఓకే. అంటే ప్రకృతి అంటే మనం ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రకృతి అంటే శివుడు. ఈ సమస్త విశ్వము మొత్తం శివుడు నిక్షిప్తమై ఉంటాడు. అంటే శక్తులు 3 రకాలుగా. ఈ ప్రకృతి శివుడు అంటే ఈ శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటాం కదా. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే సమస్త విశ్వంలో ప్రకృతి తన ఆదేశానుసారము జీవులను ఆడిస్తూ ఉంటుంది. ఓకే. ఆ జీవులను ఆడించే ఆ పరిణామ క్రమంలో మనిషిని ఎలా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరెవరికి ఏ ఫలితం ఇవ్వాలంటే వాళ్ళు చేసిన కర్మ ఫలాన్ని తిరిగి వాళ్ళకి అందజేసే క్రమంలో ప్రకృతి ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే శివుడు ఆదేశం ప్రకారం, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న సార్, ఒక సెక్రటరియట్ రూల్ ఎట్లా జరుగుతుందో, ఒక కలెక్టర్ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓకి ఎట్లా జరుగుతుంది అంటే ఒక ప్రొసీజర్ గ్రౌండ్ లెవెల్, ఒక గ్రామంలో ఒక మండల్లో ఏదన్నా జరగాలంటే ప్రభుత్వం ఆదేశానుసారం జరుగుతుంది. డైరెక్ట్ ఎవరు నిర్ణయం తీసుకోరు. కానీ కింద వర్క్ చేసే వాళ్ళు వేరే ఉంటారా లేదా? ఇక్కడ ప్రకృతి శివుడు ఏం చేస్తాడంటే ఆయన ఆదేశాన్ని ప్రకారం సమస్త జీవులను తన ఆధీనంలోకి తీసుకొని ఎవరెవరికి ఏ ఫలితాన్ని అందజేయనో వాళ్ళ మైండ్ను క్యాచ్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రకృతి రాజ్యాంగం ఇది. ప్రకృతి రాజ్యాంగం అంటే ఆజ్ఞ అంటే నియమం సార్. రైట్. శివుడి ఆజ్ఞానుసారం ఈ జీవులు కానీ ప్రకృతి కానీ ప్రవర్తించడమే. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు మైండ్ ఉంటుంది కదా, అట్లా యూనివర్సల్ మైండ్ ఉంటుంది. సో యూనివర్స్ ఇప్పుడు మన మైండ్ లో, ఇప్పుడు మనకు మన బాడీలో బ్రెయిన్ ఉంటుంది. మనసు వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ అనేది మనం పుట్టుకతో వస్తుంది. అంటే మనకు పుట్టుకతోటే బాడీ క్రియేషన్ తోటి వస్తుంది. బ్రెయిన్ కంట్రోల్లో మన శరీరం ఉంటుంది. సో మనస్సు అనేది పుట్టిన తర్వాత ఎంటర్ అవుతుంది. అంటే మనస్సు అనేది ఈ ప్రపంచం అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎంటర్ అవుతుంది. మన మనస్సునే మనం ఒక రకంగా మైండ్ అంటాము. లైట్ మనస్సు అంటే జస్ట్ ఏం లేదు, మన ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైతే చిన్నప్పుడు చదువుకున్నామో పెరిగి పెద్ద అదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన మైండ్, మన బ్రెయిన్ చేతిలో మన బాడీ ఎట్లా కంట్రోలింగ్ ఉంటుందో సమస్త ఈ విషయంలో యూనివర్సల్ మైండ్ కంట్రోల్లో జరుగుతుంది. దీన్నే ప్రకృతి ఆదేశానుసార ప్రకారం ఈ సమస్త జీవులను ఆడించుకోవచ్చు. ఎట్లా చెప్పాలంటే దీన్ని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోగ్యసి మహిం తస్మాత్ ఉత్తిష్ట కుంతాయ యుద్ధాయ కృతనిశ్చయ. హతావో అంటే నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ప్రాప్యసి స్వర్గం అంటే ప్రాప్తిస్తుంది స్వర్గం. నువ్వు చంపబడితే పైలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుంది. మళ్ళీ జిత్వావా అంటే యుద్ధం గెలిస్తే, జిత్వావా అంటే గెలిస్తే, భోగ్యస్య మహిం అంటే భోగ్యస్య అంటే అనుభవిస్తావు, మహిం అంటే రాజ్యం. మన ఘంటసాల గారి భాషలో చెప్పాలంటే యుద్ధరంగంలో మరణించినచో వీరస్వర్గం. రైట్ సార్, మీరు అన్నది వాస్తవం. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు చంపబడితే స్వర్గానికి వెళుతావు, ఒకవేళ గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. మళ్ళీ ఇందులో ఏం చేస్తాడంటే కుంతాయ అంటే కుంతి కుమార, యుద్ధాయ కృతనిశ్చయ అంటే యుద్ధానికి చేయడానికి కృతనిశ్చయుడు అని చెప్తాడు. ఈ శ్లోకం మీకు చూస్తే సింపుల్ కనబడుతుంది, కానీ ఇందులో మూల అర్థాన్ని తీసుకెళ్తే ఏంటంటే నీ చేతుల్లో ఏం లేదని చెప్తుంది ఇక్కడ. సో నువ్వు యుద్ధం చేయడమే నీ పని. అందులో గెలిచినా ఒకవేళ నువ్వు గెలుస్తావని చెప్తలేడు ఇక్కడ, కానీ పరమాత్మకు తెలుసు యుద్ధం గెలుస్తావు, రాజ్యం అనుభవిస్తావు అని తెలిసినా కూడా ఆయన చెప్తలేడు. చూసావా? ఎందుకంటే అది మన చేతుల్లో లేదు, అది దైవం కంట్రోల్లో ఉంది. ఆ దైవం కంట్రోల్లో ఉండడమే ప్రకృతి ఆధీనంలో ఉండడం. ఓకే. సో గురుగారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పంచభూతాల యొక్క ఇప్పుడు మనకు కనబడే పంచభూతాల్లో ఈ ఆకాశం అనేది ఒకటి ఉంది. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు కదా, అంటే మన కర్మల్ని మనం చేసే ప్రతి పనిని ఈ ఆకాశిక్ రికార్డ్స్లో నమోదవుద్ది అని చెప్తుంటారు. నిజమేనా అది? ఆకాశం వేరు, ఆకాశిక్ రికార్డ్స్ వేరు. ఆకాశిక్ రికార్డ్స్ అంటే
ఇప్పుడు మనకు ఒక బ్యాంక్ ఉంటుంది సార్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లనో మన కర్మల యొక్క ఫలితాలను నిక్షిప్తం చేసే అది ఒక వ్యవస్థ. అది సూర్యమండలంలో నిక్షిప్తమై ఉంటుంది. అది ఇక్కడ ఈ పంచభూతాలలో కాదు. సో అది దానికి సూర్యమండలంలో దానికి ఇప్పుడు మనకు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుందో సో ప్రకృతిలో అదొక వ్యవస్థ ఉంటుంది. అందులో మన కర్మలో నిత్యం మన పంచభూతాల ద్వారా అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు ఉంటాయి కదా సార్, ఆ కర్మల యొక్క ఫలితము పంచభూతాల ద్వారా మన లోపల దృశ్యం లోపల నిక్షిప్తమై ఆ దృశ్యాన్ని సూర్యమండలానికి చేరవేరుస్తుంది. అక్కడ ఆకాశ రికార్డ్స్ లో ఒక్కొక్కరిది డాటాలో అక్కడ నిక్షిప్తం. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి మొత్తం మన మీద ఒక నిఘా వ్యవస్థ అనుకోవాలా? 100%. మనం మొత్తం ప్రకృతి కంట్రోల్లో ఉంటాం సార్. ఓకే. ఇప్పుడు మనం ఎవ్వరికి తెలియకుండా చేస్తున్నాం, మనం సీక్రెట్ గా అనుకుంటాం, కానీ ప్రకృతికి మాత్రం సీక్రెట్ ఏం కాదుగా. సీక్రెట్ కాదు, కానీ ఎట్లా కాదు అంటే ఇప్పుడు మీరు ఒక చర్య చేసిరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద కుక్క పిల్లని కొట్టిరు, అక్కడ కుక్క పిల్లని కొట్టినప్పుడు మీ మనసు ఆ దృశ్యం తీసుకుందా లేదా? తీసుకుంది. ఆ దృశ్యమే రికార్డ్ అయితే అంతే కదా. ఇప్పుడు మీరు మీ దృశ్యాన్ని అయితే తొలగించలేరు కదా. సో ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ అయిన డాటాను తొలగించవచ్చు, కానీ మనసులో నిక్షిప్తమైన దృశ్యాన్ని తొలగించలేం కదా. ఆ దృశ్యము మన ఆత్మసాక్షి మనసాక్షి అంటాం కదా సార్. సో అందులో రికార్డ్ అవుతుంది, మన లోపలనే రికార్డ్ అయి అది సూర్యమండలంలోకి చేరవేయబడుతుంది. ఓకే. కాబట్టి మనం ఇది పంచభూతాల ద్వారా జరుగుతుంది. అదే మనం తప్పు చేసాం, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం మనం. ఎవరు చూడరని మనం అనుకుంటాం. భగవంతుడు తన లోపలనే సీసీ కెమెరా పెట్టినని చూడరు అంతే కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేసాడు, మర్డర్ చేసినప్పుడు ఆ పిక్చర్ వీనిలో ఉంటది కదా. సో భౌతికంగా చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రకృతి న్యాయస్థానం నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్. ప్రకృతిలో రికవరీ ఉంటుంది అంటారు. అంటే ప్రకృతి రికవరీ చేస్తుంది అంటే మన కర్మల యొక్క ఫలితాన్ని రికవరీ చేస్తుంది అంటారు కదా. అంటే ఇది ప్రకృతి మన మీద పగబడుతున్నట్ట, అంటే మనం చెడు చేస్తే 100 రెట్ల చెడు మనకు వచ్చేలాగా చేస్తుంటది కదా. అంటే మీది పగ తీర్చుకుంటుందా మన మీద, లేదంటే ఇది ఒక బ్యాలెన్స్ చేసే టెక్నిక్, అంటే సమతుల్యం చేస్తుందా ప్రకృతి? సమతుల్యము అనేది వేరు సార్. మళ్ళా ఇక్కడ సమతుల్యత ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సమానంగా ఎట్లా తీసుకుంటామో ప్రకృతిలో ఈ భూమి మీద ఉన్న సంపద అంతా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి అర్హుడే, సమానంగా అర్హుడు. అంటే ఒక కుటుంబ తల్లిదండ్రులకు 2 పిల్లలు ఎంతో సంతానం ఉంటే అంతా ఎట్లా అర్హులో ఈ భూమి మీద ఉన్న సంపదకు అంతా మనం అర్హులమే. కానీ అర్హులం ఎట్లయితాము అంటే అది అర్హత మనం సంపాదించుకున్నప్పుడు. ఆ అర్హత ఎట్లా సంపాదించుకోవాలంటే మన కర్మానుసారం పొందాలి. అది మన కర్మానుసారం అంటే మనకి ఎంత భాగస్వామ్యం దొరుకుతుందో అంత తీసుకోవాలి, అంత నీకు ప్రకృతి ఇస్తుంది. అది ఇప్పుడు తల్లిదండ్రులు రాసిస్తారా లేదా? సో సమ్ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే అర్హత వచ్చిందో అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవన విధానం కొనసాగించే సమయంలో ప్రకృతి తన ఆస్తి పంపకాలను తల్లిదండ్రులు ఎట్లా పంచుతారో వీళ్ళ అర్హతను సంపాదించుకున్నాక అంటే కర్మ ద్వారా వీళ్ళకి ఎంతైతే అర్హత ఉందో ఆ కర్మ ఫలాన్ని ప్రకృతి ఏదో ఒక రూపంలో వాళ్ళకి తీసుకొస్తుంది. ఒకవేళ దాన్ని మీరు అన్యాయంగా లాక్కున్నా మళ్ళీ ఏదో ఒక రూపంలో మీరు తిరిగి ఇచ్చేస్తుంది ప్రకృతి. లాక్కుంటే ఇప్పుడు మనం లాక్కునుడు ఉండదు సార్. ఇక్కడ ఎట్లా లాక్కుండదు అంటే ప్రకృతిని జీవన విధానం కొనసాగించడానికి నాకు రావాల్సిన దాన్ని ఫలానా ఎక్స్ అనే వ్యక్తి లాగేసుకున్నాడు అంటే నాకు అన్యాయం చేశాడు. అన్యాయం ఉండదు సార్. ఇక్కడ ఎవ్వరికి అన్యాయం ఉండదు ప్రకృతిలో, అన్యాయం ఉండదు. మీరు కర్మ నుంచి రుణ చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండు? మీ కర్మ రుణ చెల్లింపులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు గత జన్మలలో ఏ పుణ్యం లేదు, అసలు గత జన్మలలో పుణ్యం లేదు, కానీ ఈ జన్మలోకి వచ్చిరు కదా. వచ్చినప్పుడు మీ సర్వైవ్ కావాలి కదా. మీరు వచ్చేటప్పుడే కొంత రుణాన్ని అప్పుగా తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పోయి మీ కొడుకో కూతురో చదువుకోవాలంటే ఒక బ్యాంక్ లోన్ తీసుకొని పోయి చదువుకుంటారా లేదా? మనం వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడే కొంత రుణాన్ని తెచ్చుకుంటాం, పుణ్యం అనే రుణాన్ని తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత భూమి మీదకి వచ్చినాక మర్చిపోతాడు. ఆ మర్చిపోయే క్రమంలో ప్రకృతి ఏం చేస్తుంది అంటే నీకు ఆ రుణం ఇచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒక కారు కొనుక్కుంటారు సార్, కారు కొన్న తర్వాత ఒక ఈఎంఐ పెట్టుకుంటాం కదా. ఒక 1 year కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఈఎంఐ కట్టలేదు అనుకో, దానికి ఒక రికవరీ బ్యాచ్ ఉంటుంది కదా. కారు లోన్ ఇచ్చే విభాగం వేరు, రికవరీ వేరు కదా. సో ప్రకృతిలో కూడా రికవరీ సిస్టమ్ ఉంటుంది. ఆ రికవరీ సిస్టమ్ ఏంటి అంటే నీ రుణాన్ని తిరిగి తీసుకోవడం. ఆ రుణాన్ని తిరిగి తీసుకోగలంలో నువ్వు నష్టపోతున్నా అనే భ్రమలలో మనం ఉన్నాం. నష్టపోవడం ఉండదు, దీన్నే రుణ చెల్లింపులు అంటాం మనం.
అంటే తిరిగి తీసుకోవడానికి ప్రకృతి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీ జీవితంలోకి తీసుకొచ్చి మీకు నష్టపరుస్తుంది. నష్టం అంటే మీ గతంలో ఉన్న రుణాన్ని చెల్లిస్తున్నారు మీరు. అది రుణ చెల్లింపులు సార్. అది ఇక్కడ అన్యాయం అంటూ ఎక్కడ జరగదు. సరే, మీరు ఇట్లా అన్నారు కదా కర్మ రికవరీ చేస్తుందని, నేను ఒకటి అడుగుతాను. ఓకే సార్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడు, 35 సంవత్సరాలు సేవ చేశాడు, రిటైర్ అయ్యాడు, గ్రాట్యుటీ వచ్చింది. ఆ డబ్బులు తీసుకొని బ్రహ్మాండంగా ఇల్లు కొనుక్కున్నాడు, మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. కట్ చేస్తే అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. అయి అది వెళ్ళిపోయింది. ఇక నాకు అంటే అమ్మినుండి అడిగితే, సార్ మీరు ఎట్లా కొన్నాడు, నేను ఎట్లా కొన్నాను, సబ్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేసిండు కదా, నా తప్పే ఉంది అన్నాడు. కానీ ఈయన క్షోభ తీర్చలేని క్షోభ అయినది. ఎందుకంటే కష్టపడ్డాడు, నిజాయితీగా 35 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన గ్రాట్యుటీ సొమ్మంతా పెట్టి కొన్నాడు ఆయన. ఇప్పుడు దీనిలో ఎవరిది తప్పు? 100% మీకు అంటే మీకు దృశ్యం చూస్తే అంటే ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీ పరుడే చూడడానికి దృశ్యం చూస్తే అట్లున్నాడు కదా. సో ఇప్పుడు ఆయన ఫ్లాట్ కొన్నాడు కదా, 100% మీకు ఎట్లా కనబడుతుంది అంటే ఆయన నష్టపోయినట్టుగా కనబడుతుంది. అంటే 35 సంవత్సరాల రికవరీ ఒకేసారి జరిగింది. 100% ఆ ఉద్యోగిదే తప్పు. ఎట్లా? అదే కదా సార్. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడే ఆయనకు ఉద్యోగం రావాలి. అంటే ఇప్పుడు నేను ఒక పుణ్యం, ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం రావాలంటే నాకు ఎంతో సత్కర్మ ఉంటేనే, నాకు ఒక పుణ్యం ఉంటేనే ఉద్యోగం వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ టీచర్కు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఎట్లా వచ్చింది? ప్రభుత్వం అంటే ప్రకృతి ఇస్తేనే కదా వచ్చేది ఏదైనా సరే. ఇప్పుడు ఆయనకు ఉద్యోగంతో పాటు ఒక భార్య వచ్చింది, మంచి భార్య అంటే తనకు సహకరించే భార్య సమకూర్చిందా లేదా, సో పిల్లలు ఉన్నారా లేదా, ఇదంతా సంపద ఎవరు? సంపద ఎట్లా వచ్చింది? ప్రకృతి ఇస్తేనే కదా. మరి దీనికి రుణ చెల్లింపులు ఉండాలి కదా, అంతే కదా సార్. ఇప్పుడు దీనికి రుణ చెల్లింపులు ఉండాలి కదా. సో ఈ రుణ చెల్లింపుల కోసం అని ఏం చేసిండు, వచ్చేటప్పుడే రుణాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ మంచి అందమైన పిల్లలు పుట్టిరు, అందమైన భార్య ఉంది, సంసారం మంచిగా నడుస్తుంది. 35 ఏళ్ల పాటు ఆయనకి ఏం రాలే. కానీ జీవన విధానంలో ఆయన ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, కానీ ప్రకృతికి చెల్లించలే కదా. అనే సొసైటీలో ప్రకృతిలో అన్ని వాడుకున్నాడు కదా. రోడ్లు వాడుకున్నాడు, ఇల్లు వచ్చింది, సొసైటీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే ఉద్యోగం ఏమో కర్తవ్యం కింద వస్తుంది, కర్మ వేరు కదా. కర్తవ్యం వేరు, కర్మ వేరు. కర్మ అంటే మన యాక్షన్కి ఎప్పుడు ఫలితం సృష్టించబడతా ఉంటుంది. సో ఈయన పొందిన దానికి రుణ చెల్లింపులు, పుణ్యం అనేది ఈయన అప్పుగా తీసుకున్నాడు. ఇక ఇప్పుడు చెల్లించలే. ప్రకృతి ఏం చేస్తా అంటే ఒకేసారి నిన్ను నెలకింత కాకుండా దాన్ని ఏం చేస్తా అంటే ప్రకృతి ఓపిక పడుతుంది. నీ మైండ్, నీ బుద్ధి మారుతుందా లేదా చూసి ఏం చేస్తారంటే లెక్క కట్టి ఆ పుణ్యం ఎప్పుడైతే, ఇప్పుడు మనకు కార్ లోన్ తీసుకోవాలంటే ఒక 2-3 నెలలు వెయిట్ చేస్తారా లేదా, ప్రకృతి ఏం చేస్తారంటే మీ దగ్గర రుణ చెల్లింపు తీసుకోవడానికి సమ్ టైం పీరియడ్ తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తారంటే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి కారు రికవరీ, ఇల్లు ఎట్లా రికవరీ చేస్తారో ఆ రికవరీ చేసుకునే వ్యవస్థ ఈ వ్యక్తిని ఒక బ్యాడ్ కోరిక కలుగుతుంది. ఈ వ్యక్తికి కొలిగి ఫ్లాట్ కొనడమో లేకపోతే బిజినెస్ పెట్టడమో జరుగుతుంది. అప్పుడు ఆ రుణ చెల్లింపు అట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తాను సార్. నువ్వు ప్రకృతి నుంచి రుణం తీసుకున్న రుణాన్ని సత్కర్మల ద్వారా తిరిగి చెల్లిస్తా పోవాలి. మనం ఏంటంటే ప్రకృతి మొత్తం కలిపి ఒకేసారి లాగేసుకుంటుంది. అది లాగేసుకుంటుంది. నా దగ్గరికి 50 కోట్లు నష్టపోయి ఇంట్లో కొత్త కారు పెట్టుకుని డీజిల్ లేక అటు బస్సుకు వచ్చిన ఇంటికి 50 కోట్లు లాస్ అయ్యి. అట్లా ఇంకొక పర్సన్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, షేర్ మార్కెట్లో 20 కోట్లు పెట్టుబడి. 20 కోట్లలో ఈ అబ్బాయి దగ్గర ఏం లేదు. ఈ అబ్బాయికి 2 లక్షలు జీతము. ఈయన ఆడిడ ప్రాథమిక దశలో కొంచెం వచ్చినట్టు కనబడ్డది. తర్వాత ఏమైందంటే ఈయన అంటే మన కర్మ ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని ఎంటర్ చేస్తుంది. ఒకే వ్యక్తి 11 కోట్లు అప్పించింది. అంటే ఇక్కడ మీకు దృశ్యం చూస్తేనేమో ఈయన అప్పు తీసుకున్నట్టు కనబడుతుంది, కానీ 11 కోట్లు నష్టపోవాలి కదా. వానికి షేర్ మార్కెట్ రాదు. వాడిని ఎవరైతే నమ్మియన్నో ఈతని ద్వారా నమ్మించబడతాడు. నమ్మించి వీళ్ళు ఇంత లింక్ చేసి కాలం గుంజేసుకుంటుంది. సో సత్కర్మలు చేయకుండా దాచుకున్నంత ప్రకృతి రికవరీ చేస్తుంది, లాగేసుకుంటుంది అన్నారు కదా. ఎట్లా లాగేసుకుంటుంది సార్ ప్రకృతి? అంతే కదా. ఇప్పుడు కాలం తీసుకెళ్తాం. సో ఇప్పుడు కాలం ఎట్లా లాగేసుకెళ్తుంది చెప్తా మీకు. ఇది బాగా అర్థం చేసుకుంటే ఓకే, మళ్ళీ కర్మ ఎట్లా నడిపిస్తాం మీకు ఒక చిన్న మాకు పాత 1982లో సార్ అనురాగ దేవత అని ఒక సినిమా ఉంది కదా. ఓకే, మీకు ఆ సినిమాలో ఒక పాట వినిపిస్తాను నేను, ప్లీజ్. ఇంతే సార్. వేటూరి గారి పాట. వేటూరి గారి పాట మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది. కర్మ మని నావనీదా
అర్థమైంది కదా సార్, ఇది సాంగ్ మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాలం అనే నదిలో కర్మ అనే నావ మీద సాగేదే జీవితం అని ఈ పాటలో అర్థం. ఫస్ట్ ఈ ఒక్క పాటలోనే మన జీవితం ఉన్నది సార్. కాలాన్ని నదితో పోల్చిండు. ఇప్పుడు నది ప్రవహిస్తుందా లేదా? నది ప్రవహించినప్పుడు నదిలో మనం జర్నీ చేయాలంటే ఎట్లా చేస్తాం సార్? పడవ ఉండాలి, ఓడ ఉండాలి. సో ఓడ లేకుండా పడవ లేకుండా నదిలో మనం ప్రవహించలేము. ఇప్పుడు కాలం అనే నదిలో, అంటే కాలాన్ని నదితో పోల్చినప్పుడు కాలం అనే నదిలో నీళ్ళల్లో ఓడ మీద మన పడవను ఎట్లా వినియోగించుకుంటామో, పడవ మీద ఎట్లా జర్నీ చేస్తామో, పడవ మనల్ని మోస్తుందా లేదా నీళ్ళల్లో? సో కాలం అనే నదిలో కర్మ అనే నావ మీద సాగేదే జీవితం అన్నాడు. అంటే కర్మను నావతో పోల్చినప్పుడు ఇప్పుడు మనల్ని ఎవరు మోస్తుర్రు? కర్మ మోస్తుంది. కర్మనే కదా మనల్ని నడిపించేది. కర్మ తెలియని ఫోర్స్ నెట్టేస్తుంది మనల్ని. ఇప్పుడు ఒక నదీ ప్రవాహంలో పడవ నిన్ను ఎట్లా మోస్తుందో, మనల్ని ఎట్లా మోసుకు ఆ గమ్యస్థానానికి చేరుస్తుందో, ఈ సమస్త ఈ ప్రపంచంలో మన జీవితం ముందుకు సాగాలంటే కాలం అనే నదిలో కర్మ అనే నావ మీద మనం మోసుకుంటూ వెళ్తుంది. సో ఈ మోసే క్రమంలోనే మనం ఎప్పుడు ఎటువంటి కర్మలు చేస్తున్నామో అనే నిరంతరం మనం ఎప్పుడైతే మన జీవితం వర్తమానంలో ఉంటామో, గతం వదిలేసేయండి, గతంలో చేసిన కర్మ మనల్ని వచ్చి నట్టేస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు ఈ క్షణం చేసే కర్మ కీలకం. ఈ క్షణం అంటే ఇప్పుడు మనం సంచిత కర్మ అనేది మన బ్యాలెన్స్ సార్. సో ఆగామి కర్మ ఇప్పుడు నేను చెప్పేది, మన లైఫ్ మారాలంటే ప్రారంధ కర్మనేమో మనం తెచ్చుకునేది. సో ఇప్పుడు మన లైఫ్ ముందుకెళ్ళాలి కదా, రేపు భవిష్యత్తు కొనసాగాలి కదా, కొనసాగాలంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కదా. అప్పుడు ఈ క్షణం అంటే వర్తమానంలో చేసే కర్మ యొక్క ఫలితము రేపటి భవిష్యత్తుకు మనకు పునాది. అంటే నావ, మనం పునాది కూడా అనుకోవద్దు. సో నావ మనల్ని మోసుకెళ్తుంది. నిజంగా ఈ ప్రకృతిలో చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది గురుజీ. రైట్ గురుజీ, నాకు ఒక ప్రశ్న ఏంటంటే, సరే ప్రకృతి శిక్షిస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అంటారు కదా, ఒకడు తప్పులు చేసి అన్యాయం చేసి కోట్లు గడిస్తాడు, విలాసవంతమైన భవనాల్లో విలాసవంతమైన కార్లలో తిరుగుతుంటాడు, వాడిని ప్రకృతి వెంటనే ఎందుకు శిక్షించదు? చాలా కాలం వెయిట్ చేస్తుంది ప్రకృతి వాడిని ఏమైనా చేయడం కోసం. అవును సార్, అవును. అంటే ఎందుకు అంత బఫర్ ఎందుకు ఇస్తుంది వాడికి? ఎందుకు ఇంత చేస్తారంటే ఇక్కడ సార్, ఇక్కడ మళ్ళీ యోగంలోకి వెళ్తే ఏం చెప్తుందంటే ఇది పరిణామ క్రమం వస్తుంది. అంటే సోల్ జర్నీ, ఆత్మ పరిణామ క్రమం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ విద్యార్థి దశలో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, డిగ్రీ ఇట్లా ఉంటుంది కదా సార్. అవును. సో ఇప్పుడు చిన్న పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమన్నారు కదా, ఏమన్నారు? సో ఇక్కడ పరిణామ క్రమం, పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఇది ఒకటి వస్తుంది, అంటే వెంటనే శిక్ష వస్తుంది. సో ఇప్పుడు ఆత్మ పరిణామ క్రమంలో ఇప్పుడు నేను 500 ఒక జన్మ ఎత్తుకోవచ్చు, కొందరు 100వ జన్మనే ఎత్తుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంకా పరిపక్వత దశలో రాలే, అంటే జ్ఞానాన్ని అభ్యసించే దశ రాలే. ఆ దశ రానంతసేపు వాళ్ళని ఆ జోన్లో ఉంటారు, వాళ్ళు తట్టుకోలేరు. దీన్ని మనం అందుగా అంటాం కదా సార్, మనము అంటే నీకు ఏదైనా బాగా కష్టం వస్తే నువ్వు తట్టుకుంటేనే భగవంతుడు ఇస్తాడు, లేకపోతే ఇయ్యరు అని అంటారు కదా. సో వాళ్ళు తట్టుకునే స్థితిలో లేరు. చిన్నపిల్లవాడిని ఒక శిక్ష వేస్తే తట్టుకోలేరు. సో వాళ్ళు పరిణామ క్రమంలో జ్ఞానాన్ని పొందలేదు. సో అందుకు వాళ్ళకు జన్మల దాటిన కొద్దీ పరిణామ క్రమం అనేది ఒక్కొక్కరికి ప్రాథమిక జన్మ, అంటే ఇప్పుడు మనకు భీష్ముడు 70 జన్మల తర్వాత వచ్చింది అంటారు కదా. సో అట్లా వాళ్ళ పరిణామ క్రమం దాటిన తర్వాత ఈ లోపల వాళ్ళకు ఆ రికవరీకి వీళ్ళకి ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్న పుణ్యాన్ని కనపడే కర్మలు కూడా ప్రకృతి చేపించి ఆ తర్వాత తీసుకుంటుంది వాళ్ళు. ఇది పరిణామ క్రమం. సో దీన్ని మీరు మనం ఎట్లా నిర్ధారించాలని అనుకోవచ్చు సార్. అసలు జన్మలు ఉన్నాయా లేవా ఎట్లా తెలుస్తుంది? సో దానికి మనము ప్రూవ్ చేయించలేము, కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ రోజు ఉన్నది సార్, ఈ రోజు ఒక కర్మ చేసినాం, లేకపోతే ఒక ఆవుకు అన్నం గడ్డి వేసినాము, కుక్కకి అన్నం పెట్టినాం, లేకపోతే 10 మందికి అన్నదానం పెట్టినాం. సో ఇప్పుడు ఈ కర్మ నేను అనుభవించానా వద్దా? ఈ కర్మ ఫలం నాకు నా జీవితంలోకి వస్తుందా లేదా? వస్తుంది. అంటే రేపు అనేది ఉండనా వద్దా? మరి ఈ రోజు ఉన్న ఈ రోజు కర్మ చేసినప్పుడు రేపు అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు నేను రాత్రి నిద్రపోతున్నా, నిద్రపోయిన తర్వాత నేను ఎవరో నాకు తెలియదు కదా, మరి రేపు అనేది ఎంటర్ అయిందా లేదా? అయింది. సో ఈ రోజు కర్మ రేపు నాకు ఫలితం వస్తుందా లేదా? వస్తుంది. మరి ఈ రోజుకు రేపటికి మధ్యలో ఒక నిద్ర అనే కాలం వచ్చిందా లేదా? సో ఇక్కడ మనం మర్చిపోయినాం కదా, మరి రేపు ఫలితం వస్తుంది కదా. సో జన్మలో నీకేందంటే జ్ఞాపకం ఉంటుంది. ఈ ఒక రోజుకు అంటే ఒక దినానికి, ఒక రోజుకు మరుసటి రోజుకు ఎట్లా గ్యాప్ ఉందో జన్మకు మరు జన్మకు కూడా గ్యాప్ అట్లే ఉంటుంది. సో జన్మకు జ్ఞాపకం ఉండదు. ఈ అంటే
ఓ జన్మకు మనకు నిద్ర ఎట్లనో ఇంకో జన్మకు ఆ జన్మలో చేసిన కర్మ అనుభవించాలి కదా. ఈ రోజు చేసిన కర్మ నేను రేపు అనుభవించాడు అన్నప్పుడు, రేపు అనేది ఉన్నప్పుడు గత జన్మలో చేసిన కర్మ నేను అనుభవించాలి కదా. అంటే ఈ రోజు చేసిన కర్మకి ఈ రోజే ఫలితం ఉండదు. ఎట్లా వస్తుంది సార్? రాదు కదా. పరిణామ క్రమం. సో ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లి చేను పెట్టినాం, అది 3-4 నెలల్లోనే ఫలితం వస్తుంది. ఒక జామ చెట్టు పెట్టినాం, అది ఒక 1 ఇయర్ వస్తుంది. ఒక మామిడి చెట్టు పెట్టినాం, ఒక 4-5 ఇయర్స్కి వస్తుంది. మర్రి చెట్టు పెట్టినాం, అది ఎప్పుడో వస్తుంది ఫలితం. సో మనం చేసే కర్మల యొక్క తీవ్రతను బట్టి, మన ఇంటెన్షన్ బట్టి, మన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని దైవం నిర్ణయిస్తుంది. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఒక రైతు భూమి మీద పెట్టిన విత్తనం నాటిన తర్వాత తన పరిధి అయిపోయినాక కాలం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు విత్తనం భూమిలో పెట్టినాం సార్. విత్తనం భూమిలో పెట్టిన తర్వాత భూమి ఏం చేస్తుంది అంటే స్పందిస్తుంది. భూమి స్పందిస్తుంది. ఇప్పుడు విత్తనం ఇక్కడ పెడితే మొలకెత్తుతలేదు కదా, కానీ భూమిలో పెట్టినప్పుడు మొలకెత్తింది. మొలకెత్తినప్పుడు భూమి ఎప్పుడైతే స్పందించిందో ఆ విత్తనంలో ఉన్న జీవం ఉత్పత్తి జరిగింది. ఇది ఎవరి చేతిలో ఉంది? కాలం ఆధీనంలో ఉంది, ప్రకృతి ఆధీనంలో ఉంది. సో మనం అట్లా అర్థం చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను సార్. మాల్యా, సుబ్రత రాయ్ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని న్యాయస్థానాలు ఇప్పటికి శిక్షించలే కానీ ప్రకృతి ఎప్పుడో శిక్షించేసి వెంటనే వాళ్ళకి ఇచ్చేసింది. దీన్ని ఎట్లా చూడాలి అంటే ప్రకృతి చాలా వేగంగా ఉందనా? అవునంటారు సార్. ఇప్పుడు మనము కర్మ అంటే ఒక పని, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఒక చెడు కర్మలు చేసినప్పుడు మనశ్శాంతిగా ఉంటామని వాళ్ళ భ్రమలలో ఉండి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. సో నువ్వు ఒకరికి అన్యాయం చేసి నువ్వు మనశ్శాంతిగా ఉండడము, నీ కుటుంబం గొప్పగా ఉండడం, కీర్తిగా ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో కర్మ ఫలం నిన్ను వెంబడించినప్పుడు, నువ్వు ఒకరికి అన్యాయం చేసినప్పుడు ఆ ఫలితం నువ్వు తప్పక అనుభవించాల్సిందే. ఆ ఫలితం నిన్ను మనశ్శాంతికి ఉండనియదు. అన్యాయంగా ఒక వస్తువు 10 రూపాయల వస్తువును 50 రూపాయలకు అమ్మినా, 100 రూపాయలకు అమ్మినా అది కూడా కర్మ చుట్టుకుంటుంది. అంటే మనము వ్యాపారాన్ని జీవన వృత్తి కింద చూడాలి. కానీ ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఒక ప్లాట్ ఉన్నది, ఒక రైతు దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకు స్థలం కొనుక్కొని వీళ్ళు 1 కోటి రూపాయలకు ఎక్కువ అమ్ముతారు. సో ఆ కర్మ నేను లాంగ్ రన్లో కొట్టేస్తుంది. తాత్కాలికంగా నీకు లాభాలు ఎక్కువ వచ్చవచ్చు, కానీ లాంగ్ రన్లో ఆ కర్మ ఆ కుటుంబాన్ని కర్మబంధంలో ఇరికిస్తుంది. అంటే సార్ ఇప్పుడు వ్యాపారం అనేది లాభాల కోసం, వ్యాపారం ఒక వృత్తి. మరి ఎంత అనేది ఎలా తెలియాలి? మనకి న్యాయంగా ఎంత తీసుకోవాలనేది ఎట్లా తెలియాలి సార్? ఇప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు మనకు ఒక వడ్డీ వ్యాపారం ఉంది సార్. ఒక బ్యాంక్ వస్తుంది, బ్యాంక్ ఎట్లా తీసుకుంటుంది? శృతి మించి తీసుకోదు. సో బ్యాంకు వడ్డీ ఎట్లా తీసుకుంటుంది అట్లా ఆ పద్ధతిలో వ్యాపారం చేయాలి. సో కానీ మనము ఈ డైలీ ఫైనాన్స్ లెక్క ఇక రేపు లేదు నేను ఇప్పుడే సంపాదించాలి అన్నట్టు ఆ దురుద్దేశం ఉందనుకో, నీ దురుద్దేశం కూడా ప్రకృతి ఆధీనంలో తీసుకొని ప్రకృతి పసిగడుతుంది. అంతే కదా, నీ భావమే కదా సార్. నీ ఉద్దేశాన్నే పరిగణలోకి తీసుకుంటుంది ప్రకృతి. నువ్వు ఏ ఉద్దేశంతో కర్మ చేసినావు. గురూజీ, ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఏం చేస్తారు, అదే పాపాలు చేసిన వాళ్ళు తిరుపతి హుండీలోకి వెళ్ళి లక్షలు కోట్లు వేసి వస్తుంటారు. యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. పాపాలు చేసి వీటి ద్వారా ఆ పాపాల నుంచి విముక్తి కావాలనేది ఒక ఆలోచన. మరి ప్రకృతిలో రికవరీ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఈ లంచాలని స్వీకరిస్తుందా? ప్రకృతి స్వీకరించదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే డబ్బు ఇవ్వడం వల్ల మన కర్మ ముక్తి జరుగుతుందని అనుకుంటారు. కర్మ ముక్తి అప్పుడు అట్లా జరగదు. కర్మ ముక్తి భగవంతునికి సమర్పిస్తే తప్ప. 2 నీ లోపల మార్పు. అంటే ప్రకృతి ఎట్లా తీసుకుంటుందంటే వ్యక్తి ఎప్పుడైతే ఆ కర్మను భగవంతునికి సమర్పించి, అంటే ఎట్లా అంటే సార్ ఇప్పుడు పూర్తిగా సరెండర్ కావాలి. సరెండర్ అయ్యి నేను దిక్కులేని పొజిషన్లు ఉన్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. దీన్ని ఎట్లా అంటే సార్ మన లోపల ప్రవర్తన 3 ఉంటాయి సార్. ఇక్కడ ప్రకృతి మనల్ని ఎట్లా తీసుకుంటుంది అంటే నీ లోపల పరివర్తన జరగాలి. పరివర్తన అంటే మార్పు జరగాలి. నేను తప్పు చేసిన అనే భావన నీ లోపల రగలాలి. అది పశ్చాత్తాపం సార్. ఇక్కడ అదే 3 చెప్తున్నాయి ఇక్కడ సార్. ఇక్కడ 3 అర్థం చేసుకోవాలి. పరివర్తన, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. పరివర్తన అంటే ఫస్ట్ నీ లోపల మార్పు వస్తేనే కదా సార్ పశ్చాత్తాపం చేస్తావు. పశ్చాత్తాపం అంటే నువ్వు ఫీల్ అవుతావు, బాధపడతావు. ఆ తరువాత ఏం కూడా జరగాలి.
ప్రాయశ్చిత్తం అంటే సేవ చేయాలి సార్. అచ్చా. ఎప్పుడైతే నువ్వు సత్కర్మ వీళ్ళు ఏమని అంటే ఇది మళ్ళీ సేవ కిందకే వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని సేవ రూపంలో అంటే హుండీలు వేయడము, దాన ధర్మాలు వేయడని సేవ కింద తీసుకొని తప్పించుకుంటారు అనుకుంటారు. కానీ నీ లోపల మార్పు జరగకుండా భగవంతునికి ఇచ్చే లంచాలు ప్రకృతి తీసుకోవాలి. సూపర్ సూపర్. కానీ ఎప్పుడైతే మన లోపల మార్పు జరిగి నీ లోపల ప్యూర్గా ఆ పవిత్రత నీ హృదయంతో చేసే పవిత్రమైన కర్మలు ఉంటాయి చూసినవా, అప్పుడు నువ్వు ప్యూర్గా మళ్ళీ సొసైటీకి సేవ చేస్తే తప్ప నీకు కర్మల నుంచి ప్రకృతి తొలగించబడదు. దీన్ని మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తాం. ఇప్పుడు మనకు ఒక జీవిత ఖైదు పడ్డ శిక్ష ఉంటుంది కదా సార్. కొంతమంది జీవిత ఖైదు పడ్డది అంటే నేరగాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు జీవిత ఖైదు పడ్డది, వాళ్ళు జీవితాంతం అనుభవించాలి. కానీ మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఇండిపెండెన్స్ డే రోజు కొందరిని విడుదల చేస్తారు కదా. సో వాళ్ళు ఎందుకు విడుదల అవుతారంటే పరివర్తన చెందారు, వాళ్ళ సత్ప్రవర్తన. ఇక్కడ మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ ఎవరు ప్రభుత్వం విడుదల చేసింది అనుకుంటాం. ఇక్కడ ప్రభుత్వం విడుదల చేయాలి, వాళ్ళ స్వీయ ప్రవర్తన అంటే వాళ్ళ లోపల మార్పు జరిగింది. సత్ప్రవర్తన వల్ల వాళ్ళు విడుదల చేయబడ్డరు, ప్రభుత్వం విడుదల చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, తన ప్రవర్తన వల్ల తన కర్మ వల్లనే బయటపడ్డరా లేదా? సో ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసినట్టు కనబడుతుంది, కానీ తన కర్మ వల్లనే తను మారి ఆ సత్ప్రవర్తన అంటే మార్పు, నేను గతంలో చేసింది తప్పు అని తెలుసుకొని ఆ ప్యూర్ పడి ఆ జైల్లో కూడా సేవ చేస్తారు. సార్ ప్రభుత్వం ఉత్తనే విడుదల అయ్యేది కదా, ఒక జీవిత ఖైదు పడ్డాను అకారణంగా విడుదల. ఎంతో వాళ్ళ పరీక్ష వెనకాల ఒక నిఘా ఉంటుంది కదా, ఆ నిఘా వ్యవస్థ వాళ్ళ లోపల వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు కదా, ప్యూర్గా అనుకున్నప్పుడే వాళ్ళని విడుదల చేస్తారు. వాళ్ళ లోపల ఎంత మార్పు జరిగింది సార్. సో దాన్ని పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ ప్రకృతిలో నువ్వు ఎప్పుడైతే మళ్ళీ సేవ చేయాలనుకుంటావో నిరంతరం అన్ని జీవులలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించి మళ్ళీ సత్కర్మ వైపే వస్తుంది సార్. అల్టిమేట్ మళ్ళీ సేవకే, మళ్ళీ మనం నిరంతరం సేవ చేస్తేనే నువ్వు కర్మ నుంచి తప్పించుకోగలుగుతావు. దీన్నే మళ్ళీ భగవంతునికి కర్మ అర్పించడం అనుకుంటున్నాను. గురూజీ ఇంకొకటి, ప్రకృతి మనకు కర్మఫలం ఇస్తుంది అంటారు కదా, ఎట్లా ఇస్తుంది అది మనకు? కర్మఫలం ఏ రూపంలో వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే కర్మఫలాన్ని ఎంచుకునే ఇప్పుడు ప్రకృతి మనకు ఫలాన్ని అందించేటప్పుడు ఈ సమస్త విశ్వంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం అయితే అందరిని ఎట్లా వాడుకుంటుందో సమస్త జీవరాశులను వాడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కథ చెప్తా సార్. ఈ కథలో మీకు కర్మఫలం ఏందో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక స్త్రీ, ఒక తల్లి ఉంటుంది సార్. ఆ తల్లి మంచి భక్తురాలు, నిరంతరం దైవారాధన చేసి పూజలు చేసుకొని మంచిగా ఉంటుంది. తనకు ఒక 6 సంవత్సరాల బాలుడు ఉంటాడు. ఆ తల్లికి ఒక సోదరుడు ఉంటాడు. ఆ సోదరుడు వేటగాడు, ఆయననేమో వేటగాడు, ఈమెనేమో ధర్మాత్మురాలు. సో మంచి నిరంతరం దైవ చింతల్లో ఉంచినప్పుడు ఆ తల్లికి ఒక 6 సంవత్సరాల బాలుడు ఏం చేస్తాడంటే ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. ఆ బయటికి వెళ్ళే క్రమంలో ఆ ఆడుకునేటప్పుడు చిన్న పాము వచ్చి కరుస్తుంది, కరిచి ఆ బాలుడు చనిపోతాడు. ఇప్పుడు ఆ చనిపోయినప్పుడు తల్లి బాధపడుతుందా, బాధపడదా? సో ఇక్కడ ఆ పాము కరిచి చచ్చిపోయినప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే బాధపడతాడో ఆ తల్లి యొక్క సోదరుడు వేటగాడు కదా. సో ఆ సోదరి ఆ దుఃఖాన్ని తీర్చడానికి ఏ పాము అయితే కరిచిందో అడవి గాలించి ఆ పాముని తీసుకొచ్చి ఆ సోదరి ముందట పెట్టి, ఈ పాము నీ కొడుకును కాటేసి చంపేసింది, ఈ పాముని చంపేస్తే నువ్వు నీ దుఃఖం పోతుందని చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వేట కొడవలు తీసుకొని కొట్టడానికి పోతాడు. అప్పుడు పాము లేచి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, నీకు చంపే అర్హత లేదు, అది నీ పని కాదని చెప్పేసి పాము నీకు చంపే అర్హత లేదనగానే ఆ పాము మాట్లాడిందని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయినప్పుడు ఏమిటి అడిగినప్పుడు, నా పరిధిలో లేదు, మృత్యుదేవత నన్ను ఆవరించి నన్ను తీసుకుపోయి ఆ డైరెక్షన్లో ఆ బాలుని కాటేపించేటట్టు వేసింది, ఇందులో నా తప్పేం లేదు, నువ్వు పోయి మృత్యుదేవతను అడుగుపో అని చెప్తారు. అప్పుడు ఆ మృత్యుదేవతను అని అడగాలి కదయ్యా, ఇక్కడ పాము తప్పించుకున్నది. ఇప్పుడు ఆ మృత్యుదేవతను అడగడానికి ఆయన గంభీరంగా అరుస్తాడు ప్రకృతిలో. అరిసినప్పుడు మృత్యుదేవత కూడా ప్రత్యక్షం అవుతుంది. అంతే ఇలా మీనింగ్ తీసుకోవాలి సార్ మనం. ఆ మృత్యుదేవత ప్రత్యక్షం అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా ఆయన ఏమంటాడు, ఈ మృత్యుదేవతను అడుగుతాడు, బలంగా అడుగుతాడు,
నా సోదరి దుఃఖానికి కారణం నువ్వే, నువ్వు ఆ పాములో శక్తిను అంటే పామును నువ్వు ఆవరించి కాటేయకపోతే నా సోదరి దుఃఖం ఉండపోయేది. సో ఇందులో నువ్వు నీ తప్పున్నది నువ్వు అని నిలదీస్తే ఇందులో నా తప్పేం లేదు, యమధర్మరాజు నన్ను ఆదేశించిండు, ఆయన ఆదేశం ప్రకారం నేను చేసిన అని ఈమె తప్పించుకుంటుంది, మృత్యుదేవత తప్పించుకుంటుంది. అప్పుడు మళ్ళా గంభీరంగా అరుస్తాడు. అప్పుడు గంభీరంగా అరిచినప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడు అంటే, యమధర్మరాజా నువ్వు ఒక తల్లిని ఇట్లా గర్భశోకానికి గురి చేసినావు అన్నప్పుడు ఇందులో నా తప్పేం లేదు, ప్రకృతి ఆదేశానుసార ప్రకారం నా కర్తవ్యాన్ని నేను చేయాలి, నా ధర్మం నేను పాటించాలి. నేను ఆ మృత్యుదేవక ఆదేశం ఎందుకు ఇచ్చిందంటే తన కర్మఫలాన్ని అందజేయడానికి నా డ్యూటీ, ఎవరెవరి కర్మఫలాలను అందజేయడంలో వాళ్ళకి నా డ్యూటీ కాబట్టి, నా విధి నిర్వహణ కాబట్టి నేను నా మృత్యుదేవతకు ఆదేశం ఇస్తే మృత్యుదేవత వాళ్ళను ఎవరిని తీసుకున్నా వాళ్ళని తీసుకుంటుంది. సో మళ్ళీ ఇలా ఎవరు తప్పు చేసారంటే ఆ పసిబాలుడు గత జన్మలో చిన్న బాలుడు ఉన్నప్పుడు చిన్న పాము పిల్లను ఊపిరాడకుండా చంపేసిండు. ఆ కర్మ ఆ పసిబాలునికి అంటుకున్నది. అందువల్ల పాము అట్లా ఆ ఫలాన్ని అందజేసిన, ఇందులో నా తప్పేం లేదు, ఆ బాలుని తప్పే అంటాడు. ఈ బాలుని తప్పే అన్నప్పుడు మళ్ళీ తల్లి ఉంటుంది కదా సార్, తల్లి దుఃఖిస్తుంది కదా, మరి తల్లిది ఏం తప్పు అని మళ్ళీ అడుగుతాం కదా సార్. సో ఇప్పుడు మళ్ళీ తల్లిదే అనేటప్పుడు ఆమె గత జన్మలో వేరే తల్లి యొక్క పుత్రులను దొంగిలించి ఆ తల్లి పుత్రశోకానికి గురైంది కాబట్టి అంటే వేరే తల్లి నుంచి పిల్లలను దొంగిలించింది కదా, ఆ కర్మ ఈమెకు అంటుకున్నది కదా. సో ఇప్పుడు ఈమె దగ్గర ఉన్న బాలుని దొంగిలించాలి అంటే బాలుడు వెళ్ళిపోతేనే కదా దుఃఖం ఉండేది. ఆ తల్లి యొక్క ఎంత దుఃఖించిందో ఈ తల్లి దుఃఖించాలి కదా. అట్లా ఈ బాలుని అందజేసి ఆ బాలుని తీసుకోవడం నా డ్యూటీ. సో అందజేయడం కూడా నా బాధ్యతనే. ఆ బాలుడు పుట్టడానికి కారణం కూడా నా డ్యూటే. పుట్టడానికి కారణం డ్యూటే, తీసుకోవడానికి కారణం నా డ్యూటీ. అప్పుడు ఆ పుట్టడానికి వాళ్ళ భర్తను అంటే వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలను కలిపి వాళ్ళ ద్వారా ఆ జీవం ఉత్పత్తి చేసి ఆ పుత్రుణ్ణి కలిగింపజేసి ఆ పుత్రుణ్ణి తీసుకుంటా. ఇది నా డ్యూటీ అని చెప్తాడు యమధర్మరాజు. సో ఇలా ఎంత క్లారిటీ ఉంది సార్, బాగా మీరు అర్థం చేసుకుంటే. ప్రకృతి ఇక్కడ ఎవరిని ఎంపిక చేసుకున్నది అంటే నీ జీవితంలోకి రావాల్సిన అందరినీ సెలెక్ట్ చేసుకొని జీవితంలోకి పంపించేస్తుంది అనుకోవడం సార్. ప్రతిదీ స్కెచ్, చాలా స్కెచ్. మనిషి చేతిలో ఏముంటది అంటే ఓన్లీ కర్మ మాత్రమే ఉంటుంది సార్. కర్మను ఎంచుకునే అధికారమే మన చేతిలో ఉంటది. అదే భగవద్గీత. ఇందులో ఇంకోటి సార్, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, బుద్ధియుక్తో జహాతియా ఉభే సుకృత దుష్కృత. అంటే ఉభే సుకృత దుష్కృత అంటే పాపము పుణ్యం అనే 2 అకౌంట్లు ఉన్నాయి. సో ఆ పాపము పుణ్యం అకౌంట్ల ద్వారా నీకు ఫలితం నిర్దేశించబడుతుంది. ఒక పేదవాడు ఒక ధనవంతుడు ఉన్నారు, నేనేం చేస్తాను, నాకున్న దాంట్లో ₹1 దానం చేస్తాను నేను. ఒక ధనవంతుడు మాత్రం 1 కోటి 2 కోట్లు అట్లా దానం చేస్తాడు. సో ప్రకృతి ఆయనకు నాకు సమానంగానే ఇస్తుందా న్యాయం, లేదంటే అతను ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఎక్కువ న్యాయం, నేను కొంచెం ₹1 ఇచ్చాను కాబట్టి నాకు ₹1 దక్కుతుందా? ఓకే, ఇందులో సార్ మంచి గుడ్ క్వశ్చన్ సార్. ఇందులో ప్రకృతి నియమం ఒకటి ఉంటుంది సార్. ప్రకృతి నియమం ఏంటంటే మన దగ్గర ఎంత సంపాదన ఉన్నది ఆ సంపాదనలో నువ్వు ఎంత శాతం ఇచ్చినావని క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకే, ఆ క్యాలిక్యులేషన్ ఎట్లున్నదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ఉన్నాడు, ₹100 ఉన్నాయి, ఆ ₹100 ₹10 దానం చేసిండు. ఓకే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఆయన ₹1 దానం చేసిండు. ఈయన నెక్స్ట్ జన్మలో బిచ్చగాడు అయిపోతాడు. ఈ ₹100 ఆయన ₹10 దానం చేసిండు, ఈయన ధనవంతుడు అయిపోతాడు. అదేంటి సార్? అదే అంటే నియమం, ఇది ప్రకృతి నియమం. సో ఈయన పర్సెంటేజ్ ఆయన దగ్గర ఎంత ఉన్నది, 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ₹1 దానం చేసిండు. ₹1 అన్నప్పుడు ₹1 దానం చేసిన కిందనే వస్తుంది. ఇప్పుడు ₹1. ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి సార్, 10 లక్షలలో మీరు ₹1,00,000 ఇచ్చిర్రు, అది 10%. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు 10 లక్షలలో ₹1,00,000 దానం చేసింది ఒక ఎత్తు, ₹100 ఉన్న వ్యక్తి ₹10 దానం చేసిన సేమ్. సో ఇక్కడ పర్సెంటేజ్ తీసుకుంటే క్యాలిక్యులేషన్. ప్రకృతి మన దగ్గర ఎంత ధనం ఉన్నది ఆ ధనాన్ని నువ్వు ఎంత సమకూర్చినావు, ప్రకృతి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఆ ఖర్చును క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఖర్చు అంటే సొసైటీకి మనం వాడుకున్నాం కదా సార్ సొసైటీ. సో ఇప్పుడు దాని ప్రకృతిలో ఒక 10% అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే 10% అంటే నీ కాంట్రిబ్యూషన్, మన కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ప్రకృతిలో ఉండాలి. అందుకే పెద్దలు దాన ధర్మాలు చేయమని చెప్పారు అనుకో. ఓకే, సో ఆ దాన ధర్మాలు ఎందుకు చేయమన్నారు, నిరంతరం దానాలు ఎందుకు చేయమన్నారు అంటే మనిషి జీవన విధానం ఎప్పుడు రన్ అవుతుంది. ఒక కాలం అనే జర్నీ అయినప్పుడు జీవితం ఉండేది కదా సార్,
రేపు అంటే చనిపోయేదాకా మనిషికి అన్ని సమకూర్చాలి కాబట్టి అందుకే మనం అన్ని తెలుసుకున్న తర్వాతనే నేను నిత్య సత్కర్మ అనే కాన్సెప్ట్ అందుకే పెట్టుకున్నాను సార్. ఓకే. సో ప్రతిరోజు జీవితంలో సత్కర్మ చేసినప్పుడే నువ్వు మనకు అన్ని సమకూరుతాయి. సో ఈ ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే మళ్ళీ మనకి ఏదో గత కర్మలు వెంబడిస్తూనే ఉంటాయి. సో మీకు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. పూర్వము ఒక ధనవంతుడు బాటసారి వెళ్తుంటే ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు. ధనం ఉంటుంది కానీ ఆ ఫుడ్ దొరకదు. సో అక్కడ పని చేసుకునే ఒక 2 రైతులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ ధనము వాళ్ళ దగ్గర, ఈయన దగ్గర ధనం ఉంటుంది, వాళ్ళ దగ్గర అన్నం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర రొట్టెలు ఉంటాయి. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు మనం కామన్గా మాట్లాడుకుంటాం కదా సార్. ఆ మాట్లాడుకునే క్రమంలో ఆ ఇద్దరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి దగ్గర 3 రొట్టెలు తెచ్చుకుంటాడు, ఇంకో వ్యక్తి దగ్గర 5 రొట్టెలు తెచ్చుకుంటాడు. ఈ 5 రొట్టెలు తెచ్చుకునే వ్యక్తి 3 రొట్టెలు, మొత్తం 8 రొట్టెలు అవుతాయి. వీళ్ళు ముగ్గురు సమానం చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాం సార్? అంటే దాన్ని చింపి ఏదో చేసుకోవాలి. మనం లాజిక్ మైండ్ ఎంత వెతికినా దొరకదు. సో లాస్ట్కి ఏం చేస్తాడు ఈ ధనవంతుడు, ఏం చేస్తాడంటే ఒక్కొక్క దాన్ని కట్ చేస్తాడు. ఒక్కొక్క దాన్ని పీసులు కట్ చేసి 3 పీసులు చేస్తే 24 అవుతాయి. అంటే ఈ 8 రొట్టెలు ఒక దగ్గర కట్ చేస్తే 8 3 24 అవుతాయి. సో 8 ముగ్గురు డివైడ్ చేసుకోలేరు. సో కట్ చేసి చేసుకున్నప్పుడు ఈ 24 సమానంగా తింటారు. ఈ తిన్న తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ధనంతో ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే ఆ ఇద్దరికి కృతజ్ఞతగా 8 బంగారు నగలు ఇచ్చిపోతాడు. బంగారు నాణాలు ఇచ్చిపోతారు. ఇచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బంగారు నాణాలు వీళ్ళు పంచుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 3 ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 5 ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా పంచుకుంటారు? ఈయన అంటే మామూలుగా అయితే ఈయన 5 తెచ్చాడు కాబట్టి 5 నాణాలు, ఆడు 3 తెచ్చాడు కాబట్టి 3 నాణాలు తీసుకోవాలి. ఇట్లా ఉండాలి. కానీ డబ్బు కదా, ధనం కదా, శరిసగం తీసుకుందామని ఈ 3 రొట్టెలు ఆయన అంటాడు. లేదు నాకు ఒకటి ఎక్కువ కావాలని ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. అది పంచాయత్ దిగది తెలుసుగా. ఈ గొడవ కాస్త గ్రామంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్న రాజు వీళ్ళని పిలిచి మాట్లాడితే వీళ్ళిద్దరు ఎవరు ఒప్పుకోరు, అంగీకరించరు. అప్పుడు ఆ ప్రక్క గ్రామంలో ఒక ధర్మాత్ముడు పిలిచి మంచి తీర్మానాలు చేస్తారు కదా, ఉంటారు కదా అక్కడ. సో ఆ ధర్మాత్ముని పిలిచి వీళ్ళ పంచాయతీకి తీర్మానం చేయమంటే ఈయన వచ్చి ఆ కథ అంతా వింటాడు. విన్న తర్వాత ఇంటికి పోయి రాత్రి పడుకుంటాడు. పడుకున్నప్పుడు కళలో భగవంతుడు డ్రీమ్లో ఒక కళ వస్తుంది. కళలో ఏమొస్తుందంటే నువ్వు చాలా తీర్మానాలు చేసినావు కదా, దీన్ని ఎందుకు ఇంత సందిగ్ధంలో ఉన్నావు? 5 రొట్టెలు ఆయనకు 7 నగలు ఇయ్యి, 3 రొట్టెలు ఆయనకు ఒకటే ఇయ్యి అని చెప్తాడు. ఈ ఒకటి ఇచ్చే కాలంలో అరే మనం శరిసగం తీసుకోమంటేనే గొడవ అయింది. సో మళ్ళా 3, 5 అంటేనే గొడవ అయింది. మళ్ళీ గొడవ అవుతుందా లేదా? సో ఈయనకు వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఈయనకు వచ్చినప్పుడు ఆ నిద్రలు వేస్తాడు. భగవంతుడు అయితే చెప్పిండు కరెక్టే అని వచ్చి అందరినీ సమకూర్చి ఆ రాజును పిలిచి సమకూర్చి వాళ్ళని పిలుస్తాడు సార్. ఈ 3 రొట్టెలు ఆయన పిలిచి నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చినావంటే నేను 3 తెచ్చినా, ఒక్కొక్కటి కడిగేస్తే నేను అడుగుతాడు. ఒక్కొక్కటి కడిగేస్తే 3 పీసులు అయినాయి, నువ్వు ఎన్ని తిన్నావు అని అడుగుతాడు. నేను 8 తిన్నా, ఒకటి అతనికి ఇచ్చిన. ఈ 5 రొట్టెలు ఆయన పిలిచాడు. ఎన్నో కడిగేస్తే నేనంటే 15 అయినాయి సార్. నువ్వు ఎన్ని తిన్నావు అంటే 8 తిన్నా, అతనికి ఇచ్చావు. సో నువ్వు చేసిన కర్మకు అంటే నువ్వు ఇచ్చిన దానానికి ఫలితం నీకు దక్కుతుంది, తన ఇచ్చిన దానానికి తనకు ఫలితం తనకు దక్కుతుంది. సో ఆయన ఒకటే రొట్టె ఇచ్చింది కాబట్టి ఒకటే ఫలితం దక్కింది. సో ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ స్టోరీలో మీకు నేను ఒక్క రొట్టెనే దానం చేసిన, ఒక్క పీసే దానం చేసిన, కానీ ఎక్కువ ఆశపడుతున్నా, కానీ ప్రకృతి అడ్డుకున్నదా లేదా? సో ఎక్కువ దక్కలే. ఆయన ఒకవేళ 7 రొట్టెలు దానం చేసిండు, నాకు 5 అనుకున్నాడు, కానీ ఇంకా ఎక్కువ వచ్చినా. సో ఇక్కడ ప్రకృతి నియమం ఎట్లుంటదంటే నువ్వు చేసిందే నీకు దక్కుతుంది. నేను చెయ్యకుండా కోరుకోవడము, దక్కాలనుకోవడము అనేది అసాధ్యం సార్. మనిషి ఎప్పుడు ఏమైందంటే ఈ నిరంతరం ఈ మాయలో చిక్కుకొని నాకు ఆరాట పడుతుంటాడు, నాకు కావాలని కోరుకుంటుంటాడు. నువ్వు కర్మ చేయకుండా ఏది ఉద్భవించదు. సో మనం ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సత్కర్మ చేసినప్పుడే, నువ్వు కొత్త ఫలితాలు సృష్టించినప్పుడే నీకు ఫలితాలను ప్రకృతి అందజేస్తుంది తప్ప నువ్వు ఏ ఫలితాన్ని సృష్టించకుండా, ఒక రైతు విత్తనం నాటకుండా నాకు పంటను కోరుకుంటే ఎలా సిద్ధిస్తుంది? అసంభవం. సో అందువల్ల నిరంతర సత్కర్మ అనేది జీవన విధానంలో మార్పై ఉండాలి సార్. సత్కర్మలే ఫైనల్ గా 100 సార్. మనిషిని నడిపించేది ఇంతకుముందు చెప్పినా కదా సార్. మళ్ళీ కాలం అనే నదిలో కర్మ అనే నవ మీద ఎట్లనో మనని కర్మ నడిపించినప్పుడు మనిషి నిరంతరం ఏదో ఒక దుష్కర్మలో అంటే కర్మలో చిక్కుకున్నాడు. ఆ సత్కర్మనా దుష్కర్మనా తెలుస్తలేదు. ఎదుటి వాళ్ళను కొట్టడము, తిట్టడము, లేకపోతే భార్యాభర్తల గొడవలను, పిల్లలను వేధించడము, ఇవన్నీ కర్మలై కూర్చుంటాయి. ఈ కర్మలై కూర్చున్నప్పుడు ఈ ఫలితాలు మనిషికి
ఈ దుఃఖం రూపంలో వస్తాయి సార్. అకారణంగా ధర్మం నీకు ఏది సార్. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అంటే అది ధర్మం ప్రకారమే వస్తుంది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందంటే ధర్మం ప్రకారమే వస్తుంది. ఒక వ్యక్తికి రోగం వచ్చింది అంటే ధర్మం ప్రకారమే జరుగుతుంది. అన్యాయంగా ఈ సృష్టిలో ఎవ్వరికి ఏది జరగదు సార్. మరి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు క్యాన్సర్ బారిన పడి, రమణ మహర్షి లాంటి వాళ్ళు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. వాళ్ళు యోగులు, తపస్సంపన్నులు, వాళ్ళు అసలు ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు దాన్ని వాళ్ళు ఎందుకు స్వీకరించారు ఆ రోగాల్ని సార్? వాళ్ళు పరమ గురువులు, వాళ్ళని వాళ్ళు నయం చేసుకోవచ్చు కదా. వాళ్ళు సార్ కర్మను తొలగించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, ప్రకృతి కూడా తొలగిస్తుంది. ఓకే. సో ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆమె కాళికాదేవి ఉపాసకుడు, సాక్షాత్ అమ్మవారే ప్రత్యక్షమయ్యి నువ్వు అన్నం తింటలేవు కదా, నీకు ఆ క్యాన్సర్ ను తొలగిస్తా అంటే అప్పుడు నీది ఏదో ఒక జన్మల యొక్క ఫలితము నేను అనుభవించాలి, మళ్ళీ నాకు ఇది నేను తొలగించుకోవాల కూడా అనుకున్నా. అమ్మవారే వచ్చి దర్శనం చేసుకొని తొలగిస్తాను కూడా అంగీకరించలే. సో నేను ఈ సమస్త జీవులతోటి అంటే నీకు తినలేకుండా చేస్తున్నా కదా, అన్ని జీవులతోటి అన్ని గొంతులతోటి నేను తింటున్నా కదా, సో ఈ గొంతు తినపోతే ఏంది అంటాడు సాక్షాత్ అమ్మవారితోటి. అంటే ఆయన ఈ జగతంతా వ్యాపించి ఉన్న అన్ని జీవులలో నేనున్నా, అందరి కడుపులలో నేనున్నా, సో ఈ గొంతు తింటే ఏంది తినపోతే ఏంది అంటే వాళ్ళ ఎసెన్స్ ఏంటంటే వాళ్ళు పరమ గురువులు. కర్మను తప్పించుకోలేము అని ఈ ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు కర్మను ఎంచుకొని ఒక ప్రపంచానికి చెప్పడానికి తీసుకునే కర్మ సార్. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉంటాడు, ఒక చిన్న తన పర్యవేక్షకులు వస్తుంటే నడుస్తుంటే ఒక చిన్న గుడ్డ దొరుకుతుంది. ఆ గుడ్డను చింపి వెనక అతనికి ఇస్తాడు, ఇచ్చి నడిచినప్పుడు పొట్రావు తాకుతుంది, తాకినప్పుడు ఆ రక్తం కారుతుంది. ఆయనకు ముందే తెలుసు తాకుతుందని, మళ్ళీ అది తాకిన తర్వాత మా శిష్యుని దగ్గర తీసుకొని పట్టకట్టుకుంటాడు. ముందు తెలిసినా కూడా ఎందుకు తప్పించుకోలే అంటే ఈ ప్రపంచానికి నువ్వు కర్మను అనుభవించాలే, తప్పించుకోలేవు అని చెప్పడానికి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇప్పుడు షిరిడి సాయి ఉన్నాడు, ఆయన కర్మలు తొలగించే ఆయన ఆ శక్తి ఉంది ఆయనకు. శిష్యుల దగ్గర కూడా కర్మను ఆయన తొలగించుకోవడమే కాకుండా శిష్యుల కర్మలు కూడా తీసుకునే శక్తి అవధూతలకు ఉంటుంది. సో వాళ్ళు తీసుకోగలరు. కానీ వారు ఎవరిని తీసుకుంటారు అంటే ఎవడైతే లోక కళ్యాణం కోసం చేస్తాడో, ఎవడైతే సృష్టి కార్యంలో లోక కళ్యాణం కోసమే తప్పిస్తాడో, అందరి కోసం చేస్తాడో వాళ్ళను మాత్రమే వాళ్ళ కర్మలు తీసుకొని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు చనిపోయే దశ వచ్చింది. సో ఆయన ఇప్పుడు నేను ఉన్న భూమి మీద చాలా మందికి సాయం చేయాలనుకుంటున్నాను, ఎంతో మందికి అన్నదానం చేయాలనుకుంటా, సాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రకృతి ఏం చేస్తా అంటే ఆయన కర్మను తొలగించి భూమి మీద జీవించడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ ద్వారా ఎంతో సేవను చేపించుకుంటుంది. అది ఎవరైతే లోక శ్రేయస్సు కోసం తన స్వార్థాన్ని వదిలి లోక శ్రేయస్సు కోసమే చేస్తారో వాళ్ళ కర్మను మాత్రమే ప్రకృతి తీసుకుంటుంది. తొలగించుకునే అది ప్రకృతి చేతులు ఉంటుంది. అది నువ్వు సరెండర్ అయి ఉన్నప్పుడే. గురుగారు, ముఖ్యంగా మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే నేను నాది అనే ఒక అహంకారం. ఇది నా కారు, ఇది నా ఇల్లు, ఇది నేను సీఎంని, నేను ఏంట్రా నువ్వు. ఈ అహంకారమే కదా మనిషి అన్నిటి దుఃఖాలకు అన్ని కష్టాలకు కారణం. దీన్ని తొలగించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు సార్. 2 మార్గాలు ఉంటాయి దీనికి. ఒకటి భక్తి మార్గము, 2 జ్ఞాన మార్గము. భక్తి మార్గంలో నేను తొలగించుకోవడం చాలా కష్టమైన పని. భక్తి మార్గంలో కష్టమే అంటే సంపూర్ణ సమర్పణ ఉండాలి. అంటే ఎంత సమర్పణ అంటే అసలు నేను అనేదే తొలగించుకునేంత సమర్పణ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి మార్గంలో ఎట్లుంటుంది చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్ట చౌరస్తాలో ఉన్నారు సార్. పంజగుట్ట చౌరస్తాలో మీరు ఇక్కడ పోతే లక్డికాపూర్, అటు పోతే బేగంపేట, ఇటు పోతే ఎస్ఆర్ నగర్, ఇటు పోతే మొయిదీపట్నం. ఇప్పుడు మీరు మొయిదీపట్నం పోవాలి. మొయిదీపట్నం పోవాలన్నప్పుడు మీకు తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా మీరు బేగంపేట పోతుర్రు. పోయినప్పుడు ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చిండు, వచ్చి మీకు ఇటు బేగంపేట అది మొయిదీపట్నం ఇటు కాదు, మీరు అటు పోండి అన్నారు అనుకో. మీరు ఎటు పోతారు? ఆయన చెప్పినట్టు వింటారా మీరు చేస్తారా? ఆయన చెప్పినట్టు వింటారు. మళ్ళీ మీరు వెనుకకు వచ్చారు. వెనుకకు వచ్చినప్పుడు మొయిదీపట్నం రూట్లోనే పోతారు. మళ్ళీ ఇంకో వ్యక్తి వచ్చిండు, వచ్చి మొయిదీపట్నం ఇటు కాదు అని వేరే సైడ్ చూపించిండు, రాంగ్ సైడ్ చూపించిండు. మళ్ళీ మీరేం చేశారు? అక్కడ
మీకు ఆయన చెప్పినట్టు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తారు. అవును. మీకు ఒకవేళ నిజంగానే తెలుసు మొయిదీపట్నం ఇదే రూట్ ఉన్నది, మీరు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుర్రు, పోయినప్పుడు మీకు మొయిదీపట్నం ఇటే ఉంది, మీరు వెళ్తుర్రు, తెలిసి ఇప్పుడు ఇటు వస్తారా మీరు అటు పోతారా? తెలిసిపోతున్నాను అంటే ఏదో రీజన్తోనే పోతాను కదా నేను. సో ఇక్కడ మనసు ఎంటర్ అవుతుంది. ఓకే. మీరు ఏది తెలిసిందంటే తెలిసిపోతున్నాం అంటే నేను అని ఉన్నదా లేదా? సో ఆ నేను తొలగించుకోవడం అంటే భక్తి మార్గంలో చాలా కష్టం. మీకు సత్యం తెలిసిన అంటే జ్ఞానంతో కాకుండా భక్తి యోగంలో సంపూర్ణ సమర్పణ ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు నేను తిరుపతి పోవాలనుకో, ఇప్పుడు ఇదంతా తీసేసి పర్సు ఈ ఖర్చీపు ఇప్పుడు ఇక్కడ పడేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. టవల్ ఉన్నదనుకో, టవల్ ఆడ పడేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇప్పుడు నాకు కూతురు పెళ్ళి అయితే లేదు, లేదా నాకు ఏదైనా కష్టాలు ఉన్నాయి, నేను దేవుని దగ్గర పోవాలి, తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలుస్తుండు, ఈ క్షణం అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. అంత సమర్పణలో ఉండాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానా, మధ్యలో ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదు. భగవంతుడు ఎట్లా తీసుకుపోతాడో నువ్వు సంపూర్ణంగా భగవంతుని మీద వేయాలి. ఒకవేళ తీసుకోపోకపోతే ఆయన భగవంతుడే కాదు. అంటే నువ్వు అంత నవ్వాలి. అంటే ఇక్కడ ఒక పసిపిల్లవాడు స్కూల్కి వెళ్తే ఎల్కేజీ పిల్లవాడు సెకండ్ క్లాస్ ఉంటుంది కదా సార్, ఫీజు కడతాడు కదా, తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుంది. దానికంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్, తక్కువ గుర్తొచ్చింది మీరు ఆ మాట అంటుంటే. తండ్రి పిల్లోని పైకి ఎగిరేస్తాడు చూడండి సరదాగా, ఆ ఎగిరేసినప్పుడు పాప నవ్వుతుంటది. అంటే తండ్రి మీద ఉన్న నమ్మకం, అంత నమ్మకం దేవుడి మీద ఉండాలి. నమ్మకం అని కూడా సార్, అంటే కంప్లీట్ సమర్పణ ఉండాలి. సో భక్తి యోగంలో కష్టం, కానీ జ్ఞాన యోగంలో కష్టం, ఈజీ సార్. జ్ఞానంలో ఎట్లయితుంది అంటే ఎట్లుంటుంది అంటే జ్ఞానంలో రెండు వస్తాయి సార్. ఓకే. రెండు నేనులు ఉంటాయి జ్ఞానంలో. సో ఇప్పుడు ఒక నేనంటే ఎవరు సార్? ఆత్మను. ఇప్పుడు మీరంటే ఆత్మ, ఎవరైనా ఆత్మనే కదా, ఎవ్రీబడి ఈజ్ ఆత్మ. సో ఇప్పుడు నేను ఆత్మను అని ఎవరైనా జీవిస్తుర్రా? నేను ఆత్మను అనుకుంటలేను కదా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, నేను ఆత్మను అనుకొని జీవిస్తలేను, కానీ ఇంకో నేను ఉంటుంది. నేను ఆత్మను అనుకున్నప్పుడు నువ్వు ప్యూర్గా భగవంతుడు అయిపోతావు. కానీ ఇంకో నేను ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే, ఇంకో నేను మీకు ఎప్పుడు సత్యం అర్థమవుతుంది. ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పింది. ఆత్మ విచారణ చేసినప్పుడు, నేనెవరనే ప్రశ్న నీ లోపల ఉద్భవించినప్పుడు, పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు సార్, అప్పుడు సోల్ ఉందా లేదా? ఆత్మ ఉంది, కానీ మరి నేనెవరో తెలియదు కదా. సో ఇప్పుడు నేను అని ఎక్కడ ఎంటర్ అయింది? సో ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ తల్లి లాలిస్తుంది కదా. సో ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం ఈ లోకంలోకి పరిచయం అయినప్పుడు ఈ లోకము పరిచయం చేస్తుంది అప్పుడప్పుడే. సో ఈయన మీ మమ్మీ మీ డాడీ పరిచయం చేస్తుంది, కనబడుతుంది. ఇప్పుడు నాకు చిన్న పసిపాలు ఉన్నప్పుడు నన్ను మా అమ్మ తీసుకున్నది కదా, దగ్గర తీసింది, నాకు ఆలన పాలన చేసింది కదా. అప్పుడు నేను ఏమంటున్నా అంటే మా మమ్మీ అంటున్నా, మా మమ్మీ నాకు ఇది చేసింది అంటున్నా. మా మమ్మీ ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయిందా? మా మమ్మీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నేను ఉంటేనే కదా మా మమ్మీ ఉండేది. అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడిది? ఇక్కడ మమ్మీ ఉంది సార్, అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడ? నేను అనేదానికి రుజువు లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అవుతున్నా అంటే, నేను దేని వల్ల పుట్టింది అంటే మమ్మీ వల్ల నేను పుట్టింది. ఇప్పుడు ఇక్కడ షర్ట్ వేసుకున్నా సార్, ఈ షర్టు నేను షర్టు కొనుక్కొచ్చుకున్నా అన్న. ఇప్పుడు నేను షాప్లోకి పోయి షర్టు కొనుక్కొచ్చుకున్నా, అసలు షర్ట్ అనే పదం షర్టే లేకపోతే నేను అనేది ఎవిడెన్స్ ఉందా? లేదు. ఇప్పుడు మనం కారు ఉన్నాం సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు నాదే అనుకున్నాం, ఇప్పుడు ఈ కారు లేదు, నేను అనేది ఉందా లేదా? లేదు. సో ఈ జగత్తులో ఏమవుతుందంటే ఈ రెండో దానికి అతుకుంటుంది. అంటే ద్వైతంలో రెండుగా ఉంటుంది ప్రపంచం. అద్వైతంలో నేను ఏకమై ఉంటాం, ద్వైతంలో ఎప్పుడు రెండుగా ఉన్నప్పుడు ప్రతి దానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్, ఇంటర్వ్యూ ఉండడం వల్ల నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన అంటున్నా. అసలు ఇంటర్వ్యూ లేకపోతే నేను రాను కదా. సో జ్ఞానంలో ఏమైతుందంటే నీకు ప్రతి దానిలో రెండో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇప్పుడు నేను ఒక కార్యం పోతున్నా, ఆ కార్యం నన్ను తీసుకుపోతుంది అనుకుంటా. నేను ఇక్కడికి వచ్చిన ఇంటర్వ్యూ వల్ల వచ్చినా అని భావనతో వచ్చిన, నేను ఇంటర్వ్యూ వచ్చినా అని భావన లేదు నాలో. సో జ్ఞానం సిద్ధించినప్పుడు ఏమవుతుందంటే నీకు సత్యం అర్థమైనప్పుడు నువ్వు ఏ కార్యంతో ఎంపిక చేయబడ్డావో ఆ కార్యాన్ని నీ భావనలో తీసుకుంటావు. అప్పుడు నేను అనేది నీ లోపల రాలిపోతుంది. రాలిపోవడం అంటే అర్థం కాలేదు. తొలగించబడుతుంది సార్, తొలగించుకుంటుంది. నీ భావనలో ఉండదు కదా, మన భావనలో ఉండదు సార్. రెండోది నేను అనేది, ఇప్పుడు నేను అనేది ఉంటుంది మామూలుగా ప్రజలలోనేమో అందరికి నేను అని ఉంటుంది. కార్యము జరిపించబడ్డది నా ద్వారా, నేను చేస్తలేను. ఇక్కడ ప్రకృతి నన్ను సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు మీరు చెప్పిన కదా సార్,
ఇంతకు ముందుకు ఒక చిన్న పాము ఆ కాటేసింది, మృత్యుదేవత అని ఉన్నది. సో ప్రకృతి వాళ్ళని వాడుకున్నదా లేదా ఒక కర్మలో. సో ఇప్పుడు నన్ను ఏ కర్మలో వాడుకుంటుందో, ఎవరి శ్రేయస్సు కోసం వాడుకుంటుందో. నేనేమి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను మనం అనుకుంటున్నాం, నా వెనకాల ఎంతో ప్రారంభ కర్మ ఉంది, ఆ రుణ చెల్లింపు ఉంటుంది, నేను వచ్చి ఏం లోకాన్ని ఉద్ధరిస్తలేను, ఇది నా స్వార్థం కోసం చెప్తున్నా అంటే నేను అని తొలగించుకున్నానా లేదా. సో జ్ఞానం వల్ల ఏమైతుందంటే నేను అనేది నీకు సహజంగా తొలగిపోతుంది. ఇప్పుడు నేను ఆత్మతోటి జీవిస్తలేను అనుకున్నప్పుడు నాకు ఎరుక అయింది కానీ ఎట్లా తొలగించబడలేదు కదా. జ్ఞానంతో అవగాహన వస్తుంది, అవగాహనతోటి అదే ఎరుక జరిగింది, నాకు తెలిసింది కానీ తొలగించబడలేదు. అంటే మీకు తొలగించే సాధకునికి తొలగించబడుతుంది. నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే వీళ్ళు తెలుసుకుంటారు కదా, ప్రతి దాన్ని సూక్ష్మంలోకి వెళ్ళిపోతారు కదా, లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాని మీద మనకు సంపూర్ణ అవగాహన వస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక మనం ఈవెంట్ చేసాం సార్ అప్పుడు సాధువులు, నేను ఏం లేదు సప్పుడేక నేను నా లైఫ్ ఎట్లా అని నేను అనుకోలేదు, నేను జాబ్ రిజైన్ చేసిన. ఇప్పుడు మనకు జాబ్ రిజైన్ చేస్తే రేపు ఎట్లా అని అనిపిస్తుంది కదా. మీకు ఫస్ట్ ఒక వాక్యం చెప్పిన, ఏమిటి ఎట్లా అనేది మన పని, ఏమిటి అనేది మన పని, ఎట్లా అనేది నా పని కాదు. నా మనసులో ఎప్పుడు రాసారు ఎట్లా అనే పని నా కాదు. నేను డైలీ మీరు సార్ నేను ప్రతిరోజు సత్కర్మ చేస్తా, ఏం చేసినా నేను ఒకటి నా కోసం కర్మ చేస్తా, ఒకటి నాకు టీం ఉంటుంది, నాకు ఎవరైనా సమకూర్చేటోళ్ళు ఉంటే వాళ్ళ కోసం కర్మ చేస్తా. ఈ రెండు కర్మలు నేను క్లారిటీగా ఏ ఒక్క రోజు మిస్ కాకుండా కర్మ చేస్తాను. సో నేను చేసే కర్మలు నేను ఎట్లా ఎందుకు చేస్తున్నానో నాకు అవగాహన ఉంటుంది. సో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చేస్తున్నా అనే భావన నేను తొలగించుకోగలుగుతాను. నాకు అవగాహన ఉంది కదా. మిగతా వ్యక్తులు కర్మను చేసేటప్పుడు నేను చేస్తున్నా అనుకుంటారు. సార్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు వ్యాలే ఉంటుంది, కారు పార్కింగ్ దగ్గర ఒక వ్యాలే అతను ఉంటాడు, అతను నేను ఒక 20 రూపాయలు ఇస్తాను, అతను జస్ట్ కారు తెచ్చిన, అతనికి మామూలుగా శాలరీ వస్తుంది, జస్ట్ కృతజ్ఞతగా నేను ఒక 20 రూపాయలు ఇస్తాను. హోటల్లో భోజనం చేశాక అతనికి 20 టిప్ ఇస్తాను. ఇవి సత్కర్మల కిందకి వస్తాయా? ఇవి అంటే సేవ కిందనే వస్తాయి. వస్తాయా? 100%. అంటే నేను అతని దగ్గర సేవ తీసుకున్నాను కాబట్టి ప్రతిఫలంగా ఇస్తున్నాను. మీ లోపల కృతజ్ఞత భావం ఉంది కదా, కృతజ్ఞత భావము సేవ కిందకే తీసుకుంటుందా? సూపర్. కృతజ్ఞత అంటే కదా సార్, మీకు కృతజ్ఞత భావంతో అన్ని సమకూరుతాయి. అవును అవును. సో గురుగారు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆధునిక సైన్స్, ఓకే సార్, ఎపిజెనెటిక్స్ ఉంది కదా, అది ఏం చెప్తుందంటే మన తాతల యొక్క భయాలు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు కావచ్చు, డిఎన్ఏ రూపంలో మనవలు మనవరాళ్ళకి వస్తాయి అనేది చెప్తుంది. ఓకే ఓకే. ఈ ఆధునిక సైన్స్ అంటే మీరు చెప్పే ప్రారంధ కర్మ ఏదైతే ఉందో, పెద్దల పాపాలు మనకు వస్తాయి అంటారు కదా, అది ఇది ఒకటేనా? వస్తాయి సార్. అంటే ఇది ఎట్లుంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు తాతలు చేసిన కర్మలు పిల్లలకి ఎందుకు వస్తాయి అంటే, కొందరు కుటుంబాలల్లో ఇప్పుడు మా గత జన్మలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబం తీసుకుంటాం సార్, మా ఎవరో ముత్తాత చనిపోవచ్చు, చనిపోయినప్పుడు ఆయన చేసిన కర్మలు ఉంటాయి కదా, ఆయన కర్మలు ఆయనను వెంబడిస్తాయా లేదా? ఆ వెంబడించే క్రమంలో ఆ కర్మలు అనుభవించడానికి అదే కుటుంబంలో జన్మ తీసుకుంటాడు. అతనే మళ్ళీ ఆ కుటుంబంలో పిల్లలుగా జన్మిస్తారు. ఆ పిల్లలుగా డిఎన్ఏ రూపంలో డిఎన్ఏ అంటే కర్మ వల్ల అంటుకుంటా సార్. అంటే డిఎన్ఏ అంటే మీరు లోతుల్లోకి వెళ్తే కర్మ అంటుకోవడమే. అదే డిఎన్ఏ రూపంలో రికార్డ్ అయ్యి మన వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, రికార్డ్ అంటే ఇదే కదా సార్, అంటుకోవడమే కదా. కర్మ గుంజుతుంది మళ్ళీ వాళ్ళను. కర్మ వీళ్ళు చేసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మ ఫలితాలు ఉంటాయి కదా, ఆ కర్మ ఫలాలను మళ్ళీ తిరిగి అనుభవించనా వద్దా? అనుభవించడానికి మళ్ళీ వాళ్ళను కర్మ భూమి మీద గుంజుకురావడానికి అదే కుటుంబం ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కర్మ చేసిన సార్, ఆ కర్మ చేసినప్పుడు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నష్టపోవాలంటే నాకు సంబంధించిన తల్లిదండ్రులు ఉండాలి, నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉండాలి, ఆ కర్మకు సంబంధించిన గ్రూప్ ఉండనా వద్దా? ఆ గ్రూప్ అదే కుటుంబంలో నిర్ణయించబడుతుంది. వాళ్ళే లింక్ అయి ఉంటారు కర్మకు. మోసం చేసేటన్నారు. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీలో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మోసం చేయాలంటే వీడు మోసగించబడాలి కదా. ఆ కర్మ అనుభవించాలంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉంటారు సో వాళ్ళ పిల్లలకు కర్మ లింక్ అయి ఉంటుంది. సో దీన్ని మనం కర్మ బంధం అంటాం. కర్మ కొందరి దగ్గర ఎట్లా బంధిస్తుంది సార్, ఇది ఎట్లా బంధిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు ఉన్నాడు సార్, కర్ణునికి అన్నీ తెలుసు, నేను దుర్యోధను పక్కన ఉండడం వల్ల తప్పని తెలుసు, యుద్ధం ఓడిపోతా అని తెలుసు, అయినా అక్కడనే ఉన్నాడు కదా. శ్రీకృష్ణుడు గెలుస్తాడని తెలుసు, ధర్మం ఎటువంటి ఉంటుందో అది గెలుస్తాడని తెలుసు,
మరి అన్ని తెలిసినోడు కూడా అక్కడ ఉన్నాడా లేదా? అవును. సో మరి అంత సత్యం తెలిసినోడు ఎందుకు బయటికి రాలేదు? ఓకే. అంటే దీని అర్థం ఏంటంటే కర్మ ఒక స్టోర్ లో బంధిస్తుంది నిన్ను, అచ్చా అచ్చా. గ్రూప్ లో బంధిస్తుంది. అందుకే తల్లిదండ్రులు చేసే కర్మలు కూడా ఓసారి పిల్లలకు అంటుకుంటాయి. ఓకే. ఇది ఎట్లా అంటుకుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలిము ఉన్నది సార్, కొలిములో ఒక ఇనుము ఉన్నది, ఆ ఇనుమును మనం ఏదో ఒక చేయాలి కదా, ఆ చేసినప్పుడు ఆ ఇనుము వేడవుతుందా లేదా? అవును. ఆ వేడయ్యే క్రమంలో ఆ ఇనుము వేడికి ఆ వేడి తగిలినప్పుడు ఆ ఇనుముతో పాటు ఆ నిప్పుకు కూడా దెబ్బ తగులుతుందా లేదా? సమ్మిట దెబ్బ ఉంటుంది కదా సార్, సమ్మిట కొడతారా లేదా? బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా. అవును. సో ఆ సమ్మిట దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇనుముకు తగులుతుంది, ఇనుముతో పాటు అగ్నికి తగులుతుంది, ఆ, రెండు లింక్ అయినా లేదా? అవును. సో తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకు అంటుకుంటాయి అని ఎందుకంటారు అంటే కర్మలో లింక్ అయి ఉన్నాం మనం. అచ్చా అచ్చా. అందుకనే ఇక్కడ తల్లిదండ్రులు చేసే కర్మలు చాలా కీలకం. మరి ఇంకొకటి అడుగుతాను నేను, ఎవడో ఒక అతను వచ్చి మన దారుణంగా మోసం చేసి వెళ్ళిపోతాడు ఒకడు, మళ్ళీ అన్యాయం జరగదు సార్ మీ సృష్టిలో, మీకు రుణ చెల్లింపులు జరుగుతాయి, అన్యాయం ఉండదు. మీరు గతంలో చేసిన కర్మ వల్ల ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండు, ఎంటర్ అయిండు, ప్రకృతి ఆదేశానుసారం కదా, అచ్చా అచ్చా. ప్రకృతి ఆదేశించకుండా రాడు కదా. ఓకే. సో మీ కర్మకు లింక్ అయి ఉన్నాడు. సో ఆ వ్యక్తి తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి బుద్ధి ప్రకారం వచ్చిండు సార్. అవును. వాడు నన్ను మోసం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చి అని మీరు మోసం అని మీరు అనుకుంటారు, మీరు అకారణంగా మోసగించబడరు. సృష్టిలో ఎప్పుడు అన్యాయం జరగదు, నియమాల ప్రకారం అకారణంగా మోసగించబడరు, కారణం వల్లనే జరుగుతుంది అది చర్య. అచ్చా అచ్చా అచ్చా. సో ఈ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఓకే. అందుకనే నిత్య జీవితంలో తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లలను వేధించకూడదు. సో వాళ్ళను కండిషన్స్తో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. విపరీతమైన చదువులు శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలలో వేసి ఒత్తిడి చేయకూడదు. సో నువ్వు పిల్లలను కండిషన్స్ స్వేచ్ఛ ఇవ్వు, కానీ కండిషన్ స్వేచ్ఛ పెట్టు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జామ్ రాస్తాం సార్, ఒక ఎగ్జామ్ హాల్ ఉంటుంది కదా, ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అక్కడ స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు, చాలా కండిషనల్ గా ఉంటుంది కదా వాతావరణం. సో మీ క్వశ్చన్ పేపర్ మీ చేతులు ఉంటుంది, కానీ ఇన్ఫ్లుయెన్స్ మీరు బయటికి వెళ్ళలేరు. సో మన జీవితం కూడా కండిషనల్ జీవితం ఉంటుంది. సో ఆ కండిషనల్గా ఇందులోనే కండిషనల్ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అంటే బలవంతంగా వాళ్ళని హక్కు చూపించకుండా స్వేచ్ఛ ఇవ్వు, కానీ నియమ నిబంధనలు చెప్పాలి. ఇప్పుడు మనం వేరే కంట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ ఎట్లా పాడవుతాం సార్? ఆ రూల్స్ పాటిస్తేనే మనం స్వేచ్ఛ ఉంటాం, రూల్స్ పాటించకపోతే ఆ శిక్షకు అర్హులమవుతాం. ప్రకృతిలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు నీకు ఏ సమయంలో ఏది అందజేయనో అది అందజేస్తుంది. సూపర్ గురూజీ. భక్తి మార్గంలో నేను అనేదాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా? అసలు అవకాశం లేదా? అంటే సమర్పణ సార్, సమర్పణ. భక్తి మార్గము మళ్ళీ లాస్ట్కి ఎక్కడ పోవాలంటే భక్తి మార్గము భక్తి యోగం వైపు తీసుకెళ్ళాలి. భక్తి మార్గాన్ని మళ్ళీ యోగం వైపు తీసుకెళ్ళాలి. అంటే భక్తి మార్గంలో ప్రాథమిక దశలో పూజలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, జపాలు ఉంటాయి. ఈ మూడు దాటినాక ఇక్కడ నారద మహర్షి ఒక చెప్తాడు, భక్తి సూత్రాలు అని ఇస్తాడు. భక్తి సూత్రాలలో ఏముంటాయి అంటే ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము, తర్వాత కీర్తనము, నిధిధ్యాసము, సత్యము, దాస్యము, శ్రద్ధ, సమర్పణ, లాస్ట్ 9వది ఆత్మ నివేదన. ఈ 9 సూత్రాలు పాటిస్తే ఆ స్టేజ్ని అందుకుంటాం మనం. గురూజీ, ఇప్పుడు ధ్యానం ధ్యానం అని చెప్తారు, మీరు అదే చెప్తారు, అందరూ పెద్దలు ప్రపంచం అంతా ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ధ్యానానికి ఉన్న శక్తి ఏంటి, దీని అవసరం ఏంటి, ఇది ఎవరికి కావాలి ఎవరికి వద్దు, ఏంటి అసలు ఈ ధ్యానం? ధ్యానము అనేది ఇప్పుడున్న ప్రపంచంలో మనిషి ఒత్తిడితో ఉన్నాడు సార్. అవును. ఈ ఒత్తిడిని జయించాలంటే ధ్యానం తప్ప మనిషికి వేరే మార్గం లేదు. ఒత్తిడి అంటే ఒక పాయింట్ మీద దగ్గర అంటే ఒక మనిషి ఒక మైండ్లో ఒక సన్నివేశాన్ని తీసుకొని విపరీతంగా దాన్ని ఆలోచించడం, ఏదైనా సరే రిపీట్ అది విభిన్న ప్రక్రియలకి వెళ్ళిపోతుంది. అంటే మనిషికి ఒక ఆలోచన వచ్చిందంటే ఏదైనా బాధ సంఘటన వచ్చినా గతము భవిష్యత్తు ఏదో ఒక భయంతో ఉన్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఒత్తిడి నుంచి మనిషి బయటపడాలంటే, లేకపోతే ఇప్పుడున్న విద్యార్థులకు విద్య మంచిగా చదువుకోవాలన్నా, లేకపోతే ఆ ఒత్తిడి విద్యార్థులకు కూడా ఒత్తిడి ఉన్నది, అందులో వాళ్ళ విద్యార్థి జీవితంలో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పద్ధతిలో ధ్యానం అవసరం సార్. సో ధ్యానం ఎందుకు అవసరము అంటే మనస్సును మనకు బాడీకి విశ్రాంతి ఇస్తున్నాం, అంటే అలసిపోయి పడుకుంటున్నాం నాటికి, కానీ
అన్ని దానికి కారు ఉన్నది, ఎటైనా పోతున్నాము కారు వేడి కాగానే విశ్రాంతి ఇస్తున్నాం. సో మన బాడీలో తినడానికి ఫంక్షన్ కూడా కొంత రెస్ట్ తీసుకుంటుంది. కానీ అన్నింటికి విశ్రాంతి ఉంది, కానీ మనసుకు విశ్రాంతి లేదు. ఓకే. సో ఇక మనసుకు విశ్రాంతిని ఇచ్చేదే ధ్యాన పద్ధతి. సో ఆ మనసుకు విశ్రాంతి ఇవ్వడమే దాన్ని ఏమంటామంటే సవిరామ పరిక్రమము అంటాం. సవిరామ పరిక్రమం అంటే మనస్సు ఏ చింతన లేకుండా ఉండడం, అంటే మనసు ఆలోచన. దీనికి ఈ ధ్యాన పద్ధతిలోకి వెళ్తే మనము యోగాకు ఆద్యుడైన పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే ధ్యానం మనసు అంటే మనసు గురించి ఏం చెప్తారంటే ఇతి నిర్వశయం అంటే మనసు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం. సో ఆ స్థితిని పొందాలంటే నిరంతరం ధ్యానం కనీసం రోజుకు ఒక అరగంటనో గంటనో అలవాటు చేసుకోవాలి. ఈ మనసును ధ్యానంలో ఏం జరుగుతుందంటే మనసు గమనించడంలోకి పంపిస్తున్నాం. మనసు ఎప్పుడు పనిచేస్తుంది కదా సార్. మనసు పనిచేసినప్పుడు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఉన్నది, శ్వాసను గమనిస్తున్నాం. ఒక్కొక్క పద్ధతిలో ఒక దాని మీద గమనిస్తున్నాం. అల్టిమేట్ మనిషి ఏంటంటే మనసును పనిచేస్తుంది కదా. పనిచేసినప్పుడు చిన్నగా మనం ఏం చేయాలంటే ప్రాథమిక దశలో మనిషికి కష్టమే ధ్యానం చేయడం. కూర్చోగానే ఆలోచనలు రావడము, తన్నుకుంటూ ఆలోచనలు వస్తాయి. బుడ్డ పోరడు ఒకేసారి నడవాలి కదా, అంబాడుతూ నడుచుకుంటూ ఎట్లా అవుతాడో మనం మనసును కూడా మన జీవితంలోకి మనసును కంట్రోల్ చేయాలంటే ధ్యానం అనే పద్ధతిని ఏదో ఒక పద్ధతి పట్టుకొని ప్రతిరోజు ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ధ్యానంలో మనసు ఎప్పుడు ఊహల్లోకి వెళ్తుందో గమనించాలి. మనసు ఎప్పుడు గమనించడంలో ఉండాలి. మనసు గమనించడంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే మన గతం తాలూకు ఉన్న ఎన్నో ఆలోచనల యొక్క దృశ్యాలు మన లోపల నిక్షిప్తమై ఉంటాయి. మనసు గమనించడంలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు పనిచేయడం ఆగిపోతుంది. మనసు ఎక్కడుంది? గమనించడంలో ఉంది. గమనించడంలో ఉన్నప్పుడు మనసు పనిచేస్తలేదు కదా, ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మనం చిన్నప్పటి సంది పేరుకుపోయిన మన లోపల ఎన్నో చిత్రాలు మనసు బయటకు పోతే ఉత్తనే కదా, ఆ చిత్రాలన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో అంటే మన అంతర్ మనసులో స్టోరేజ్ ప్రతిరోజు కొన్ని వేల చిత్రాలు తీసుకొని మన మనసు ఒక పెద్ద చెత్తను. ఇప్పుడు మీరు ఒక 1 month ఇల్లు ఈసిపెట్టి ఊరికి వెళ్తే వచ్చిన తర్వాత ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో, ఆ చెత్తతోటి ఎంత ఉంటుందో మన మనసు అంత డస్ట్ తోటి ఉన్నది. ఆ డస్ట్ని క్లీనింగ్ చేయాలి. ఆ క్లీనింగ్ చేసే ప్రాసెసే మెడిటేషన్. అది దీని ద్వారానే సాధ్యం సార్. దీనినే మనం ఏమంటాం ఇప్పుడు దీనినే అంతర్ప్రయాణం కూడా అంటాం. సో ఇప్పుడు సద్గురు చెప్పేది కూడా ఇదే అంతర్ ప్రయాణం అంటాడు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు ఆర్గనైజింగ్గా తయారవుతుంది, అంటే ఒక క్రమబద్ధీకరంగా తయారవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్లో అందులో ఉన్న మనం పోయి ఒక ట్యాబ్లెట్ పేరు చెప్తే టక్కున తెచ్చిస్తాడా లేదా, మనం పోతే దొరకదు. సో మనసు గందరగోళం ఉన్నప్పుడు ట్యూన్ కాదు మనసు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మన అమ్మ ఉన్నది లేకపోతే మన భార్య ఉన్నది, కిచెన్లో వాళ్ళకి ఏది వస్తువు ఎక్కడ ఉందో తెలుస్తుందా తెలియదా? సో మనం పోతే మనకేం తెలియదు. మన మనస్సు దానికి ట్యూన్ కావాలి అంటే ప్రతి దానికి ట్యూన్ కావాలంటే మెడిటేషన్ తప్పనిసరి మార్గం. దీన్నే సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటుండు. ఇంతే సింపుల్. అర్థమైంది ఇప్పటిదాకా అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ. గురుగారు, ఇప్పుడు కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాలి అని చెప్తున్నారు. అవును సార్. అవునా? మరి అలాంటప్పుడు ఈ దేవుళ్ళు, ఈ గోపురాలు, ఈ గుళ్ళు, వీటి దర్శనము, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు గురుగారు? ఇక తప్పదు, కర్మ తప్పదు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? మళ్ళీ మంచి ప్రాథమిక దశలో అందరూ యోగాన్ని చేరుకోలేరు కదా సార్. అందుకనే ఒక ఆయుధం ఇస్తాడు. అంటే మనము శక్తిని డైరెక్ట్ తీసుకోలేడు. దేవాలయాలలో ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ అంటే శక్తిని నిక్షిప్తం చేయడం. మనం ఎక్కడైతే శక్తి నిక్షిప్తం చేసిందో అక్కడ మనకు ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన బాడీ తీసుకుంటుంది అక్కడ పోయినప్పుడు. 1. 2, మన ఋషులు ఏం చేశారంటే పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాలు ఎందుకు పెడతారంటే మనం దాన ధర్మాలు చేయడానికి నిరంతరం మనకు అందుబాటులో ఉండవు. దేవాలయానికి అక్కడ పోయినప్పుడు ఒక 4 అడుక్కునేటోళ్ళు ఉంటారు, 4 మూగజేవులు ఉంటాయి. ఏదో ఒక సేవ చేయడానికి అక్కడ వసతి ఉంటుంది. సో ఆ వసతి టైంకి వచ్చింది కోతి, ఇగో అన్న
చూసిన దైవ సంకల్పం, మానవ సంకల్పం కంటే దైవ సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనకు సేవ చేసుకోవడానికి దేవాలయాల కూడా ఇట్లా మూగ జంతువులు అంటే ఏదో ఒక సేవకు పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కర్మ జరిగిందో, సేవ జరిగిందో, ఇప్పుడు ఇక్కడ పుణ్యకర్మ జరిగింది కదా, ఆ పుణ్యకర్మ ఆ కుటుంబాన్ని ఎప్పుడు రక్షణ వలయంలో ఉంచేస్తుంది. ఓకే ఓకే ఓకే, అందుకోసం దేవాలయాలు వా. సో గురుగారు, కర్మ ఇప్పుడు మామూలుగా నేను చేసే కర్మలు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా నేను ఏదైనా చేస్తే అది ఒక కర్మ, సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు. కానీ మీరేమంటారంటే ఏ కర్మ చేయాలన్నా రెండో దాని అవసరం పడుతుంది, నువ్వు ఒక్కడివే నువ్వు ఏది చేయలేవు అంటారు మీరు. అది ఎట్లా అంటే నేను చేసే కర్మకి ఇంకోటి అవసరం ఏంటి నాకు అంటే, మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉన్నప్పుడు రెండోది లేకుండా కర్మకు ఫలితం ఉద్భవించదు అంటున్నారు సార్. సో మీరేమో కర్మ చేస్తుర్రు, కానీ మీకు తెలియకుండానే ఉన్నది రెండోది. ఇప్పుడు మీరు షూట్ చేస్తుర్రు, షూట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలు తీసుకుంటారు కదా, సో అక్కడ రెండోది ఉన్నది అంటే స్వీకరిస్తారు కదా, వాళ్ళు స్పందిస్తారు కదా. సో దీన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా సార్ నేను. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సో మనిషి ఎప్పుడు కర్మ చేసేటప్పుడు ఫలితాన్ని సృష్టించాలి. ఫలితాన్ని సృష్టిస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఓకే ఓకే. సో ఈ ఫలితాన్ని ఎట్లా సృష్టించాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనము రోడ్డు మీద ఒక కాఫీ తాగాలనుకో, కాఫీ షాప్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు నేను నా యాక్షన్లో నేను పోయి కాఫీ తాగాలని డిసైడ్ అనుకున్నా. నేను అనుకున్నప్పుడు నేను యాక్షన్ చేయాలి, నేను పోవాలి, కాఫీ ఆర్డర్ ఇవ్వాలి. కాఫీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను నాకు కాఫీ ఇస్తాడు కదా. సో ఇప్పుడు నేను పోయినప్పుడు అక్కడ కాఫీ షాప్ లేదు, కాఫీ షాప్ అతను లేడు. నేను అక్కడికి పోయి నా దగ్గర ₹1,00,00,000 డబ్బులున్నా, నా జేబులో ఎంత డబ్బు ఉన్నా, ఆ కాఫీ షాప్ లేకపోతే నాకు నేను అనుకున్నది దక్కుతుందా? అర్థమైందా సార్? ఏది దక్కదు. సో ఇప్పుడు కాఫీ షాప్ అతను కూడా ఉన్నాడు. ఒకవేళ అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 లీటర్ల పాల కాఫీ వేసినా కూడా కస్టమర్ అనే వ్యక్తి, రెండో వ్యక్తి లేకుండా కాఫీ అమ్మగలుగుతాడా? అంటే డబ్బు ఎట్లా వస్తుంది? రాదు కదా. సో ఆయన కర్మలో ఆయన ఉన్నాడు, అంటే ఆయన యాక్షన్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా, నేనేమనుకుంటా అంటే కాఫీ తాగడానికి పోతున్నా, డబ్బులు ఇస్తున్నా, కాఫీ తాగుతున్నా నేను అనుకుంటున్నా. ఆడేమంటున్నా, ఆ పర్సన్ ఏమనుకుంటానంటే నేను బిజినెస్ చేస్తున్నాను అయితే అనుకుంటాడు. బిజినెస్ కాదు, అదొక దృశ్యం, ప్రకృతి చేత నిర్ణయించబడ్డ ఒక దృశ్యం, ఆ పిక్చర్. సో ఇప్పుడు నేను పోయినప్పుడు నా యాక్షన్కి ఫలితం కావాలంటే నేను పోయినప్పుడు నేను కాఫీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన స్పందించిండా లేదా, మీకు ఏం కావాలని అడిగిందా లేదా? ఒకవేళ ఆయన స్పందించలేదు, నేను పోయి ఎంత బతుకున్నా నాకు కాఫీ రాదు కదా. సో ఆయన ఎప్పుడైతే ఫలితం అంటే నేను యాక్షన్ ఇచ్చినప్పుడు ఆయన నా యాక్షన్కు ప్రతి రియాక్షన్ జరుగుతుందా, ఆయన ఎప్పుడైతే నాకు ఎంటర్ అయి స్పందించిండో నా యాక్షన్కు ఫలితం ఏమొస్తుందంటే నేను కాఫీ పొందుతున్నా, ఆ కాఫీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నా యాక్షన్కు ఫలితము నేను కాఫీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అంటే ఇక్కడ నా కర్మ ఫలితం. ఆయన ఏం చేస్తుండు, ఉదయం నుంచి ఈవినింగ్ దాకా, సాయంత్రం దాకా కర్మ చేస్తుండు. ఆయన కర్మకు ఫలితం రావన్నా వద్దా? ఆయన కర్మకు ఫలితం రావాలంటే ధనమే కదా. సో ఎప్పుడైతే కస్టమర్ ఎంటర్ అవుతాడో, కస్టమర్ ఎప్పుడైతే పోయిండో, ఆ ఇద్దరి మధ్యలో స్పందన ఉన్నది చూసినావా, అప్పుడు ఈ రెండో దాని వల్ల ఆయనకు ఫలితం వస్తుంది. ఈ రెండిట్లలో ఏది లేకున్నా తనకు ఫలితం లేదు, నాకు ఫలితం లేదు. అంతేనా లేదా? సో ఎప్పుడు మనం ఫలితాన్ని సృష్టించినప్పుడు ఇక్కడ ప్రకృతిలో కర్మ ఫలితం ఎవరిస్తారంటే కర్మ ఉద్భవించుటకు కారణమైన వాడు కర్మ ఫలం ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యజమాని అనుకో, యజమాని ఎవరైతే కర్మ ఇస్తారో అంటే పని ఇస్తారో, పనికి కారణమైన వాడు ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైందా? ఇక్కడ సృష్టిలో భౌతికమైన కర్మలేమో కుటుంబ యజమాని లేకపోతే కంపెనీ యాజమాన్యం ఇట్లుంటది. సో ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతి ఒక కంపెనీ అనుకో, ఈ ప్రకృతిలో సమస్త జీవరాశులు ఆ కంపెనీకి ఉన్న వ్యవస్థ. ఇప్పుడు మీ కంపెనీలో ఎంప్లాయీకి జీతం మీరు ఇస్తారు, ఎందుకంటే కంపెనీని మీరు ఉద్భవించారు కాబట్టి. సో ప్రకృతి ప్రకృతి ఎవరిని డిజైన్ చేసిందంటే సమస్త విషయంలో ప్రకృతి పరమశివుని వల్ల జరుగుతుంది ఇదంతా. సో ఇప్పుడు ఇదంతా ఎవరు ఉద్భవించారు అంటే ప్రకృతి వల్ల ఉద్భవించేది. ఒక జీవి అంటే ఒక గోమాత ఉన్నది, ఒక ఆవు ఉన్నది. సో అది ఎవరు ప్రకృతి వల్ల ఉద్భవించింది. దానికి ఫలితం ఎవరు ఇవ్వాలంటే ప్రకృతి ఇస్తుంది. మనం ఎప్పుడు ప్రకృతి కర్మలు చేయాలి. అంటే ప్రకృతి కర్మలు అంటే అన్ని ప్రకృతి కిందకి వస్తాయి. సమస్త జీవులు, మనుషులు కూడా ప్రకృతిలో భాగమే. సో మనం ఎప్పుడు కానీ ఇక్కడ
భౌతికమైన ధనం ఎట్లొస్తుంది అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక వర్క్ చేస్తేనే ఫలితం వస్తుంది అనుకుంటారు. వర్క్ చేసినా చేయకున్నా అంటే కంపెనీలో మనం ఈ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా మనం ప్రతిరోజు ఒక సత్కర్మ సేవ చేసినప్పుడు అంటే ఒక జీవికి అన్నం పెట్టినాం. ఇప్పుడు మీరు కాఫీ షాప్లో ఫలితం ఉద్భవించింది కదా రెండిట. ఇప్పుడు నేను ఒక కోతికి ఆహారం పెట్టిన, ఒక అరటి పండు ఇచ్చిన, కోతి తీసుకున్నది, స్పందించింది. కోతిని ఎవరు సృష్టించారు? ప్రకృతి సృష్టించింది. ఇప్పుడు నాకు ఫలితం ఎవరు ఇస్తారు? ప్రకృతి ఇస్తుంది. అచ్చా. సో నాకు ప్రకృతి వల్ల ఫలితం వస్తుంది. ప్రకృతి నాకు ఫలితం ఎప్పుడు ఇస్తుంది అంటే మళ్ళీ ప్రకృతి ఎవరినో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని నా జీవితంలోకి పంపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ మూలం ఎక్కడికి వస్తుంది అంటే నా వాస్తవానికి నా జీవితానికి నేనే సృష్టికర్తను. అహం బ్రహ్మాస్మి యొక్క మూల సూత్రం ఇదే. సో మనం ఎప్పుడు కర్మ చేసినప్పుడు కర్మ వల్ల రెండోది ఉన్నదా లేదా చూడాలి. ఆ రెండో దాని వల్లనే ఫలితం ఉద్భవిస్తుంది. అంటే స్పందన లేకుండా సృష్టిలో ఫలితం ఉద్భవించదు. సో ఎప్పుడు మనం ఇంకో జీవికి పెట్టినప్పుడు ఆ జీవి తృప్తిగా స్వీకరిస్తుందా లేదా, స్పందించిందా లేదా, స్పందించినప్పుడు జీవం ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మీకు భూమిలో విత్తనం పెట్టినప్పుడు భూమి స్పందించినప్పుడు భూమిలో విత్తనం మొలకెత్తుందా లేదా. సో ఫలితం ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే స్పందనలో ఉద్భవిస్తుంది. అంటే ఇంకో జీవి కదలిక జరగాలి. ఈ రెండింటి కదలికలే సృష్టిలో ఏది కానీ రెండు లేకుండా ఫలితం ఉద్భవించదు. కర్మలో కూడా రెండో దాని వల్లనే ఫలితం ఉద్భవిస్తుంది. అందుకే నిరంతరం సత్కర్మ చేయడం వల్ల నేనైతే ఓపెన్గా చెప్తున్నా, నా స్వార్థం కోసమే కర్మ చేస్తా సార్. నేను ఎవ్వరి కోసం కర్మ చేయ, నా కోసం. ఇప్పుడు నేను కర్మ చేసేది నా కోసమే. నేను అందరి అంటే ఇప్పుడు మనం చేసే దాన ధర్మాలు ఇవన్నీ వేరే వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా. మీకు దృశ్యం చూస్తే అట్లా కనబడుతుంది సార్. ఇప్పుడు నేను ఒక కోతికి అరటి పండు ఇచ్చినా లేకపోతే కుక్కకు బిస్కెట్లు పెట్టినా నేను మీకు చూడడానికి కోతికి అరటి పండు ఇచ్చినట్టు కనబడ్డది. సో నేను కర్మ చేసిన, నా కర్మకు పొందింది ఫలితం. నాకు ఫలితం దక్కలే కదా. నాకు ఫలితం కంపెనీ యాజమాన్యం ఇవ్వాలంటే ఇక్కడ ఎవరు? ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు మీరు ఒక మొక్కజొన్న విత్తనం నాటేశారు. ఒక భూమిలో ఒక మొక్కజొన్న విత్తనం నాటితే ఆ ఒక చెట్టు పెరిగినాక ఎన్ని ఇత్తులు అవుతాయి సార్? ఒక 2 కంకులు వేసుకో, 1000 ఇత్తులు అవుతాయా లేవా? సో ఇప్పుడు నేను ఒక్క విత్తనం నాటితే నాకు 1000 ఇత్తులు ప్రకృతి ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక సత్కర్మ చేస్తే నాకు అంత ఫలితం వస్తుంది. నేను డ్యూటీ చేస్తే ఇప్పుడు నేను ఉద్యోగం మానేసిన సార్. నాకు ఈ సత్యం అర్థమైనాక నేను ఎవరిని నమ్మకలే, నేను జస్ట్ నా కర్మనే సేవనే నమ్ముకున్నా. సో నేను నా జీవితంలో నా స్వార్థం కోసమే అంటే నేను ఎవరి కోసం చేయను, కర్మ నా కోసం చేస్తున్నా. మిమ్మల్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు కూడా రూపాయి ఇవ్వకూడదు సార్. నేను క్లారిటీ చెప్తున్నా, మీరు ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వకూరి, కర్మను మీ చేసే కర్మకు ఫలితాన్ని సృష్టించుకోమని చెప్తున్నా. అంటే రెండో దాని వల్ల మీరు ఇచ్చేది రెండో దానికి. నేను ఒక కుక్కకు ఒక బిస్కెట్ వేసినప్పుడు అది పొందినప్పుడు ఫలితం నాకు దానికి 100 రెట్లు వస్తుంది. ఒక మొక్కజొన్న విత్తనము పెడితే 100 విత్తులు ఎట్లయితున్నాయో 1000 ఇత్తులు ఎట్లయితున్నాయో ప్రకృతి నాకు అంత ఫలితం ఇస్తుంది. అంటే ఈ సమస్త సృష్టిలో దేనికి ఫలితం ఎక్కువ ఉంటుంది అంటే సేవకు సత్కర్మకే ఫలితం ఎక్కువ ఉంటుంది. భౌతికమైన కర్మలకు ఫలితాన్ని యాజమాన్యం నిర్ణయిస్తుంది, ఇక్కడనేమో ఈ కర్మలకు ప్రకృతి నిర్ణయిస్తుంది. అందుకనే ప్రకృతి కర్మలు సెలెక్ట్ చేసుకొని నిరంతరం సేవ చేయాలి సార్. మనం ప్రతిరోజు ఇంటి ముందట ఉన్న 2 కుక్కలకు ప్రతిరోజు అన్నం పెట్టాలి సార్. దాని ద్వారా అదొక్క కర్మ చేస్తే ఇంట్లో అప్పులే ఉన్నాయి సార్. మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకుర్రి, ఏ పండితులకు ఇవ్వకుర్రి, మీ జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు సార్. నేను సత్యం చెప్తున్నా, ఏ పీఠాధిపతి కూడా మన జీవితాన్ని మార్చలేరు. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు చెయ్యబట్టుకొని నడిపిస్తారచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని అందజేస్తారచ్చు. మూలం మళ్ళా మనం ఆచరించాల్సిందే, మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవాల్సిందే. మన కర్మల ద్వారా ఫలితం కొత్త ఫలితాన్ని సృష్టించి నీ జీవితాన్ని బాగుపరచుకోవాలి. అంతే తప్ప మనల్ని ఇంకా వేరే ఏ వ్యక్తి బాగుపరచలేడు సృష్టిలో. అంతే కదా సార్, భగవంతుడు కూడా నీకు మార్గం ఇస్తాడు, అంతేగాని ఫలితం మన కర్మ ద్వారానే వస్తుంది. కర్మ లేకుండా మీ జీవితంలోకి ఏది రాదు. అకారణంగా ఇంతకుముందుకు మీకు ఒక రొట్టెల స్టోరీ చెప్పినా సార్, నువ్వు చేయకుండా పొందాలనుకోవడం మూర్ఖత్వం. అందుకనే ప్రతిరోజు నిత్య సత్కర్మ మనిషి జీవితంలో భాగమై తీరాలి. సార్ ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, నాకు అద్భుతంగా నాకు అర్థమైంది, కానీ నాకు ఇంకొక మిగిలింది. ఈ అంబానీలు అదానీలు ఇదంతా నేనే సృష్టిస్తున్నా, నా అంత గొప్పవాళ్ళు లేడనుకుంటారు. చక్రవర్తులు నేనే రాజు, నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటారు. వీళ్ళందరూ చేసేదంతా ఇదంతా ఉట్టి సృష్టి మాయేనా? ఇదంతా వాళ్ళదేం లేదా? అంతే, మీకు అట్లా కనబడుతుంది. వెనకాల దృశ్యం చూస్తే మీకు అట్లా గొప్ప కనబడుతుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు సార్.
మరి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఉన్నాడు. అవును. ఇప్పుడు అనిల్ అంబానీ మొత్తం మైనస్ అయింది కదా. ఎందుకైనా అంటే ఆయన వెనకాల సేవ ఒకటి ఉంటుంది. ప్రపంచము ఎంతో మందిని సర్వీస్ అంటే సర్వే నడవాలి కదా. సర్వే నడవాలంటే ఒక 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 వ్యక్తిని ఎంచుకుంటుంది. ఎంచుకొని ఆ వ్యవస్థ ఇప్పుడు జియో ఉన్నది సార్, ఇంటర్నెట్ ఉన్నది. ఇవాళ మామూలు లంబడి తండలతో సైతం అంటే గ్రామీణ మూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ విస్తరించిందంటే ఆ పర్సన్ చేయగానే కదా. సో ప్రాథమిక దశలో ఆయన ఎంతో మందికి ఉపయోగపడ్డా లేదా, దాని ఫలితం ఆ వ్యక్తికి వస్తుందా రాదా. మనం చూస్తే కొన్ని లక్షల భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి ఆ ఫలితం చేరబడ్డది కదా ఆయన చేసిన సేవ. ముందు ఫస్ట్ మనకేమంటుంది అంటే ఫ్రీ ఇచ్చినట్టు కనబడుతుంది, కానీ ఫ్రీ ఇవ్వడం వల్లనే ఫలితం పొందుతుండు. నువ్వు చెయ్యకుండా ఫలితం రా సార్. ఆయన ఫస్ట్ ప్రజలకు ఏదో ఒకటి చేసిండు కదా. ఒకటి నేచర్ కూడా వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటుంది, ప్రకృతి సెలెక్ట్ చేసుకొని అంతమందికి అంటే ప్రతి ఒక్కరి జీవన విధానం ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సెలెక్ట్ చేసుకొని ఆ ఫలితాలను ప్రజల్లోకి పంపిస్తుంది సార్. నిజంగా మీకు చేతులెత్తి మొక్కాలి సార్. ఎందుకంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని ఇంత సులభంగా అంటే అరటిపండు ఒలిచిపెట్టడం కాదు, అరటిపండు ఒలిచిపెట్టి నమిలి నోట్లు ఉమ్మేశారు మీరు. అంత అంటే సులభంగా చెప్పాలంటే అంత అద్భుతంగా చెప్పారు గురుగారు. మన జీవితంలో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, చదువు కానీ, జ్ఞానం కానీ, సంపద కానీ, మీ జీవితంలో నిరంతరమైన ఒక ఇల్లు కట్టుకోవాలా, ఏదైనా మీరు కర్మ ద్వారా సృష్టించిన ఫలితం ద్వారానే ప్రకృతి చేత మనకు అందజేయబడుతుంది సార్. ఈ సత్యం మనిషి తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఏ గురువు దగ్గర పోవాల్సిన అవసరం లేదు. గురువు దగ్గర పోయి జ్ఞానం తెలుసుకోండి. అల్టిమేట్ మీరు ఆచరించాల్సిందే. మీరు ఆచరిస్తేనే ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో రకరకాల అంటే ఆర్థిక సమస్యలతోటి మనిషి చితికిపోయింది సార్. ఆ చితికిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి అవసరంతో ఎక్కడికి పోతాడు, ఓ సన్యాసి దగ్గర పోతాడు, లేకపోతే ఒక ఆశ్రమం దగ్గర పోతాడు, ఎక్కడో దర్గాల ఎక్కడో పోతాడు. అక్కడికి పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిదే బాధ కోసం వస్తారు. వాళ్ళు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేదా నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఏదో ఒక సమస్యలు ఉంటాయి సార్, నిరంతరమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల వీళ్ళు సరైన మార్గాన్ని చెప్పకుండా వాళ్ళ అవసరాన్ని క్యాచ్ చేసుకొని దుర్వినియోగం చేస్తుర్రు. వీళ్ళు మరింత క్షోభకు గురవుతురు తప్ప సత్యాన్ని చెప్తే ఒక వ్యక్తి మళ్ళీ తన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సార్. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చిందంటే ఆయనకు సంబంధించిన ఏ అవసరంతో వచ్చిండో ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయాలి మనం. ఆ ఫుల్ఫిల్ చేసినప్పుడు అవసరం మళ్ళీ మన దగ్గర రాడు. సో అందుకే ఆ వ్యక్తి ఇంకో దగ్గరికి పోకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నిరంతరం మీ జీవన విధానంలో ఎవరి దగ్గర పోకుర్రి, ఎవరికి రూపాయి ఇవ్వకుర్రి, మీరు ఏమన్నా అనుకోరు, కానీ ఎవ్వి మీ జీవితంలోకి పనికిరాదు. నిరంతరం ఏదో ఒక సత్కర్మ మూగజీవులకు, లేనోళ్ళకు, అనాథ ఆశ్రమాలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువు చెప్పించడమో, లేకపోతే వాళ్ళకి బట్టలు ఇప్పించడం, ఏదో ఒక సత్కర్మ సార్ మీరు చేసుకోవాలి. సెల్ఫ్గా చేసుకోవాల్సినే మీరు చేసుకుంటేనే ఫలితం ఉద్దేశిస్తుంది. చేసుకోకుండా నువ్వు ప్రపంచంలో వాళ్ళని దోసుకుంటా వీళ్ళని దోసుకుంటా మనశ్శాంతిగా ఉండడం అసంభవం సార్. అసంభవం. వాడు ఎన్ని పొందొచ్చు వాళ్ళ పూర్వజన్మలో ప్రారంభం ప్రకారంగా దక్కుతుండొచ్చు. వచ్చిన తర్వాత కుటుంబం మనశ్శాంతిగా ఉండడం అసాధ్యం. ఇంకొకటి ఇందులో ఇంకో సత్యం తెలుసుకోవాలి సార్. మనిషి ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లల కోసమే ఏది చేసిన, తన కూతురు పెళ్లి చేసుకోవాలి, లేదా కొడుకు పెళ్లి చేయాలి, కూతురు మ్యాచ్యూర్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లకు విపరీతమైన ఇప్పుడు కూతురు మ్యారేజ్ చేసి మంచిగా జీవితాన్ని ఉండాలని తండ్రిదండ్రులు కోరుకునే క్రమంలో ఇక్కడ కారణానికి ఫలితం అంటుకుంటుంది సార్. ఎవడైతే కారణమైందో కారణానికే ఫలితం అంటుకుంటుంది. ఇప్పుడు నేను గోడకు బంతి కొట్టిన సార్, కొట్టడం అనేది అంటే బంతి పోవడం అనేది కారణం, రివర్స్ రావడం అనేది కార్యం. అంటే ఇప్పుడు నేను ఒక కర్మ చేసిన, ఒక దుష్కర్మ చేసిన, సో నాకు రోగం వచ్చింది, అది కార్యం, అది ఫలితం. కారణం ఇప్పుడు నేను చేసిన. సో ఇక్కడ పిల్లల ఏదైనా మంచి ఇంట్లో శుభకార్యాలే కానీ, పెళ్ళికి కానీ, లేకపోతే కూతుర్ల ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, వీళ్ళకి ఏమవుతుందంటే పిల్లల పేరు మీద ఫంక్షన్ చేయబోయి విపరీతమైన జీవహింస జరుగుతుంది. ఆ హింసకు సంబంధించిన ఫలితము కూతురు మ్యారేజ్ చేసి మంచిగా ఉండాల్సిన కుటుంబ జీవితాన్ని వీళ్ళు ఈ దుష్కర్మ చేసి దుష్కర్మ వాళ్ళ ఫలితాన్ని వాళ్ళకి అంటించి పంపిస్తారు. అందుకనే విపరీతమైన
అంటే ఇప్పుడున్న కేసులు అంటే డైవర్స్ విడాకుల కేసులు విపరీతంగా జరగడము, వాళ్ళ కుటుంబంలో అశాంతి ఉండడము, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అంటే ధర్మం ఏం చేస్తుందంటే ఫలితాన్ని ఏ రూపంగానే ఇస్తుంది సార్. పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్యం ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తలకు గొడవలు రావచ్చు, ఉద్యోగాలు వచ్చి సడన్గా ఉద్యోగాలు కోల్పోవడము, ఏదో ఒక ఇష్యూ తీసుకుంటుంది. సో మనము చెడు ద్వారా సృష్టించిన ఫలితాన్ని పిల్లలకు అంటించకుండా ప్రజలను అంటే తల్లిదండ్రులను మేల్కోవాల్సిందిగా నేను కోరుస్తాను. ఎందుకంటే మీరు చూడండి, పిల్లలకు మనం మంచి ఇచ్చినప్పుడు వాళ్ళను సంస్కారంతో పాటు కర్మ ఫలము వాళ్ళను వెంబడి పంపించకుండా చూడాలి మనం. ఓకే అబ్బా, చాలా పెద్ద విషయం చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కర్మ సిద్ధాంతం ఇంత సులభంగా అర్థం చేసుకోవచ్చునైతే నాకు ఎప్పుడు తెలియదు. అద్భుతం గురుగారు నిజంగా. అంటే మనిషి నాకు టోటల్గా అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ మంచి పని, రోజు ఒక్క చిన్న మంచి పని. మీ దగ్గర కోట్లుంటేనే ధర్మాలు చేయాల్సిన అవసరంలా వెళ్తూ మీ వీధిలో ఉండే కుక్కకి ఒక బిస్కెట్ వేయండి, మీ వీధిలో వెళ్తున్న భిక్షగాడికి ఒక 2 రూపాయలు ఇవ్వండి. లేదు మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేశారు, ఆ సర్వర్కి ఒక 10 రూపాయలు టిప్ ఇవ్వండి. అది కూడా కృతజ్ఞతతో కూడిన సేవ, అది కూడా సేవలోకి వస్తుంది. సో మీరు చేసే ఈ మంచి మొత్తం మీ ఖాతాలో జమ అయి మీ కష్టకాలంలో ఇవి ఖర్చు అవుతాయి, మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కలియుగ ధర్మం ప్రకారం సత్కర్మలే మనిషికి కాపాడేవి, రక్షించేవి, అంతే కదండి. ఇంకొకటి స్వామి వివేకానంద చెప్తాడు సార్, నీ కళ్ళ ముందట ఒక జీవి ఆకలితోటి ఉన్నా నువ్వు బతికి వేస్ట్ అని చెప్తాడు. అద్భుతం. ఇంకొకటి ఈ ఆధ్యాత్మిక మీద కూడా ఈ మధ్యలో కొంచెం విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతుంది. సో ఆయన స్పష్టంగా చెప్పిండు హిందూ ధర్మం గురించి ఎట్లా చెప్పిండంటే, హిందూ ధర్మానికి ముప్పు ఉందని చాలామంది అంటారు. ఆయన ఆ కాలంలో అంతర్జాతీయ సదస్సులో జర్నలిస్టుల మీద క్వశ్చన్, భారతదేశంలో హిందూ ధర్మానికి ముప్పు ఉందా అన్న ప్రశ్న కానీ ఏం చెప్తాడంటే, భారతదేశంలో 1000 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు, అయినా వాళ్ళ ఉనికిని ఇక్కడ నిలుపుకోలేకపోయారు. భారతదేశం ఆధ్యాత్మిక పునాదుల మీద నిర్మించబడి ఉన్నది, దీన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. అర్థమైందా సార్? దీన్ని ఎవరు ఏమీ చేయలేరు అని నిర్ద్వందంగా చెప్పారు. మనం ఇక్కడ రక్షించేది ఏం లేదు సార్, మనం భక్షించకుండా ఉండే సరిపోతుంది. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కర్మ సిద్ధాంత ప్రచారకర్త మన సంతోష్ బుద్ధ చెప్పిన అద్భుతమైన జీవిత సత్యాలు ఇవి. పాటిస్తే ఇవి కానీ ఖర్చు లేదు, మీకు పరిహారాల పేరుతో జరిగే మోసాలు లేదు, పరిహారాల పేరుతో లక్షలు ఖర్చు అయ్యేది లేదు. మీ చేతి గుండా ఇంత దానం చేసి పుణ్యం సంపాదించుకోండి, అవే మీ యొక్క జీవిత బ్యాంకుకి ఉపయోగపడే అంతే సార్ మంచి విషయాలు. ఇంకొకటి, మీ ఇక్కడ కర్మలు ఎవరి కోసం కాదు సార్, నేను స్వార్థం కోసమే చేస్తున్నా కర్మ. నా జీవితం బాగుండాలని కోసం చేస్తున్నా, నా కుటుంబం బాగుండాలని కోసమే నేను సత్కర్మ చేస్తున్నా. మీరు కూడా స్వార్థం కోసమే కర్మ చేయండి. మీరు ఎవ్వరి కోసం చేయకూడదు, ఎవ్వరికి రూపాయి ఇవ్వకూడదు. ఏ గురువు దగ్గర అంటే కొన్ని ఉంటాయి కదా సార్, జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు యూట్యూబ్లలో, రకరకాల యంత్రాలు, తంత్రాలు, రంగురాలు, నేను ఇవన్నీ చేసినా సార్, అన్ని చేసిన, యాగాలు చేసిన, యజ్ఞాలు చేసిన, అన్ని చేసిన, అన్నిటికీ మళ్ళీ మూలం కర్మకే వస్తుంది, అన్నింటి కర్మకే వస్తుంది. మీరు ఏది చేసినా అందుకనే ప్రతిరోజు మీ జీవన విధానంలో ఒక పూట అన్నం తినకున్నా సరే కానీ సత్కర్మ చేసుకుంటే మన కుటుంబానికి రక్షణ వలమై నిల్చుంటుంది. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.